పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రికను మనం కొంతకాలంగా చదువుతూ ఉన్నాం. 8వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మీకు చెప్పాలని నేను అనుకున్నాను. ఈ అధ్యాయంలో దేవుని కృప అనేటటువంటి మాట అనేక సందర్భాల్లో వాడబడింది. ఆ కృప అనే మాట గురించి ముందు కొన్ని విషయాన్ని చెప్తాను. దాని తర్వాత మనం ఏ సందర్భంలో ఈ కృప అనేటటువంటి మాటని వాడాడో, ఎలా చెప్పాడో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాఠాన్ని ఇంచుమించు మనం 2 లేక 3 వారాల పాటు ఆలోచిస్తాం. అంటే ఇది చాలా బైబిల్ అంతట్లో ఉండేటటువంటి విషయాల్ని మనం ఆలోచించవలసినటువంటి అవసరం. కాబట్టి దేవుని కృప అనే మాట బైబిల్లో అనేక రకాలుగా ఉపయోగించబడింది. ఒక మనిషి పాపం చేశాడు. పాపం చేసినటువంటి వ్యక్తికి ఆయన కొరకు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు దేవుడు. అది దేవుడు మానవుని ఎడల చూపినటువంటి కృప. యేసుక్రీస్తుని ఒక వ్యక్తి అంటే తన రక్షకుడిగా అంగీకరించాడు. ఆ అంగీకరించినటువంటి వ్యక్తికి యేసుక్రీస్తు ద్వారా కలిగినటువంటి కృప. ఇలా కృప అనే మాట అక్కడ జరిగినటువంటి సంఘటన బట్టి దాని అర్థం వస్తుందే తప్ప ఎప్పుడు ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటిదిగా ఉండదు. అలాగే ఇప్పుడు పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, ఈ అధ్యాయంలో చాలాసార్లు ఆ కృప అనే మాట చెప్పబడింది. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. అంటే మాసిదోనియా సంఘాలకు అనుగ్రహించబడిన దేవుని కృప అన్నాడు ఇక్కడ. అంటే సంఘం ఒక పని చేయగలుగుతుంది, అది వాళ్ళకి దేవుడు అనుగ్రహించినటువంటి కృప. అదేమిటి అనేది మనం తర్వాత వచనాల్లో ఆలోచిద్దాం. తర్వాత 3వ వచనంలో ఏమన్నాడంటే ఈ కృప విషయంలోనూ, అక్కడ కూడా కృప అనే మాటని మనం చూస్తాం. తర్వాత 6వ వచనంలో తీతు ఈ కృపను ఎలాగ పూర్వం మొదలు పెట్టానో అనే మాటని మనం చూస్తాం. 7వ వచనం చివరిలో సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకున్నాడు. అయితే ఇక్కడ ఈ డిఫరెంట్ మీనింగ్స్ ఏమి లేవు. ఇక్కడంతా కూడా ఆ కృప 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 అనే మాట కొరింథీ పట్టణంలో ఉన్న వాళ్ళు చేయవలసిన దాతృత్వాన్ని గురించి, మాసిదోనియా సంఘాలు చేసినటువంటి దాతృత్వాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దాతృత్వాన్ని ఏమన్నాడు అని అంటే కృప అనే మాట అన్నాడు. అవసరంలో ఉన్న వాళ్ళ కోసం సహాయం చేయడాన్ని ఏమన్నాడు అని అంటే కృప అనేటటువంటి మాటని చెప్పాడు. ఇదే మాటని 9వ వచనంలో మనం చదివితే యేసుక్రీస్తు కృపను ఎరుగుట లేకపోతే ఎరుగుదురు కదా అనే మాటను ఆయన చెప్పాడు. చూడండి, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏం చేశాడు ఆయన అంటే, అక్కడ యేసుక్రీస్తు కృప అంటే చాలా రకాలు. యేసుక్రీస్తు మన ఎడల చూపేటటువంటి కృప అనేక రకాలు. కానీ ఇక్కడ ఆ కృప అనే మాటను ఎలా చెప్పారు అని అంటే, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు. అంటే యేసుక్రీస్తు తను తాను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించాడు, లేదా ఆయన చేసిన త్యాగం వలన మీరు ధనవంతులయ్యారు. అందుకొరకు ఆయన దరిద్రుడిగా బాధను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఆయనకి వచ్చింది. ఇక్కడ యేసుక్రీస్తు కృప అంటే తాను నష్టపోయినా సరే, లేదా తను చేసినటువంటి త్యాగం వలన ఇంకో మనిషి ఉన్నత స్థితికి వచ్చేటట్టుగా చేయడం. కాబట్టి ఇది కూడా దేనికి సంబంధించింది? దాతృత్వానికి సంబంధించిందేనా? అంటే ఒకరి కోసం చేసేటటువంటి సత్క్రియకు సంబంధించిందే కదా. కాబట్టి ఈ మాటను అనుసరించి మనం ఏం ఆలోచిద్దాం అంటే, యేసుక్రీస్తు కృపను ఎరుగుడు అంటే ఆయన ఎలా చేశాడు, ఆయన ఏం చేశాడు, ఆయన చేయడం వలన మనకు వచ్చినటువంటి లాభం ఏంటి, పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘాన్ని ఏ విషయంలో ఇలా వర్తిల్లమని ఆయన కోరుకున్నాడు అనేటటువంటి విషయాల్ని ఆలోచిద్దాం. యేసుక్రీస్తు కృపను ఎరుగుట అని ఎరుగుదురు కదా అన్నాడు. అంటే మీకు తెలుసు కదా అని. ఇప్పుడు మనం చేసే పని ఏంటి? వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, మనం తెలుసుకుంటున్నాం. అంటే వాళ్ళకి చెప్పిన మాటలను అనుసరించి మనం తెలుసుకుంటాం. యేసుక్రీస్తు కృపను ఎరుగుట అనేటటువంటి పౌలు ఇక్కడ ఉన్నాడు లిప్తులో రాసే సమయానికి. కొరింథీలో ఉన్నటువంటి సహోదరులకి మాటల్ని చెప్తున్నాడు. లేకపోతే అకయ అన్నంతటా అన్నాడు. అంటే కొరింథీ అనేది అకయ ప్రాంతంలో ఉందని మనకు తెలుసు.
అకయందంతో తమ సహోదరులకి అంటారు. దేని గురించి మాట్లాడుతున్నాడు వీళ్ళకి? దాతృత్వాన్ని గురించి వీళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే దాతృత్వం. అంటే పత్రికలో చాలా విషయాలు మాట్లాడాడు. పర్టికులర్గా 8-9 అధ్యాయాల్లో మాట్లాడేది ఏంటంటే దాతృత్వం గురించి మాట్లాడాడు. అప్పుడు ఈ దాతృత్వం గురించి మాట్లాడితే ఏం చేస్తున్నాడంటే, అంటే వీళ్ళేమో సబ్జెక్టు, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఎవరితో పోల్చి చెప్తున్నాడు? మాసిదోనియాలో ఉన్న సంఘాల గురించి చెప్తున్నాడు. మాసిదోనియాలో ఉన్న సంఘాలు. ఇటువంటి మాటల్ని చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. మనం చేసుకోం, చాలా మంది అపార్థం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మాసిదోనియా అనేది ప్రాంతం పేరా సంఘం పేరండి? లోని అనే మాట ఎప్పుడైతే వచ్చిందో అది ఊరు పేరు అని మనం గ్రహించాలి. చాలా మంది ఆసియాలోని సంఘాలు, మాసిదోనియాలోని సంఘాలు అనే మాటలు విని ఏమంటున్నారంటే, మరి అది మాసిదోనియా సంఘం అని కూడా ఉంది కదండి బైబిల్లో, మీరు క్రీస్తు సంఘం అని ఎందుకు అంటున్నారు అంటున్నారు. మాసిదోనియాలో ఉన్న క్రీస్తు సంఘాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన, అవునా? మాసిదోనియాలో ఉన్న క్రీస్తు సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఆల్రెడీ చేశారు, వీళ్ళని చూసి మీరు కూడా చేయండి. ఇప్పుడు సంవత్సరం క్రితమే వాగ్దానం చేశారు వీళ్ళు. ఏం చేస్తామని? అసలు ఎందుకు ఈ దాతృత్వం? ఈ దాతృత్వం ఎందుకండి? అంటే ఈ ప్రాజెక్ట్ ఎందుకు, ఈ ప్రోగ్రామ్ ఎందుకు? ఏదైనా కుటుంబానికి సహాయం చేయడానికా, లేకపోతే యోదయలో కరువు వచ్చింది, క్లౌదియా చక్రవర్తి కాలంలో అది సంభవిస్తుందని చెప్పాడు కదా, అగబు అనే ప్రవక్త చెప్పాడు కదా. అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయం జరిగితే యోదయలో గొప్ప కరువు సంభవించబోతుంది అనేటటువంటి మాటని ప్రవక్త చెప్పాడు. అది క్లౌదియా చక్రవర్తి కాలంలో వచ్చింది. అంతియోక్యలో ఉన్న ప్రతి శిష్యుడు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారట. అలాగే కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు వాళ్ళకు కూడా చెప్పాడు, యోదయలో ఉన్న సహోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు కరువు నిమిత్తం, వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పేసి. అలాగే మాసిదోనియా సంఘాలకు చేశాడు. వీళ్ళు ఆల్రెడీ చేసేసారు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఎవరిని పంపిస్తున్నాడు? తీతును పంపిస్తున్నాడు. ఈ ప్రాంతానికి ఆ ఉపకార ద్రవ్యాన్ని కలెక్ట్ చేసుకురావడానికి తీతును పంపిస్తున్నాడు. తీతు వెళ్ళినప్పటికీ పౌలు చెప్పిన మాటలన్నీ కూడా కొరింథీయుల విషయంలో నెరవేరాలి. ఒకవేళ తీతు వెళ్ళిన తర్వాత వీళ్ళు కనుక పిసినితనంగా కానీ, సణుక్కుంటూ కానీ, బలవంతంగా కానీ, లేదా మేము ఇస్తామన్నాం కానీ ఇప్పుడు రెడీగా లేవని కానీ అలా ఉన్నారనుకోండి, ఎవరి మాట పోద్ది? కొరింథీయుల గురించి అతిశయంగా మాట్లాడినటువంటి పౌలు మాట పోద్ది. అది చెప్తున్నాడు. అంటే ఇప్పుడు పౌలుకు మాట వస్తుందని మాత్రమే కాదు, వీళ్ళు అన్ని విషయాల్లో ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో ఈ విషయంలో కూడా అలాగే అభివృద్ధి చెందాలి కదా. ఒక వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి చెందడం అంటే ఏదో ఒక్క కోణమే కాదండి. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవం అన్నప్పుడు, యేసుక్రీస్తులో ఉండేటటువంటి జీవము అన్నప్పుడు అది అనేక గుణాల సముదాయం. ప్రేమ, క్షమాపణ, పరిశుద్ధత, ఇలాగ యేసుక్రీస్తులో ఉండే గుణాలన్నీ కూడా. ఇప్పుడు యేసుక్రీస్తులు సంపూర్ణుడని ఎలాగంటున్నాం? కేవలం ప్రేమను చూసేనా, కేవలం క్షమాపణ చూసేనా, ఏదో ఒక గుణం 2 గుణాలను చూసేనా పరిపూర్ణుడు అన్నది? అలాగైతే మిగిలినటువంటి దేవతలందరి పడే వారిలో కూడా ఎంతో కొంత మిగిలినవి కూడా ఉంది. కానీ యేసుక్రీస్తు ఎందుకు పరిపూర్ణుడు అయ్యాడు అని అంటే, దేవునిలో ఉన్న గుణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఆయనలో ఉన్న గుణాలన్నింటిలో కూడా ఆయన పరిపూర్ణుడు. తండ్రి ఎలాగో తనంతటితో జీవం గలవాడో, కుమారుడును జీవం గలవాడైనట్టుగా ఆయనకును అధికారము ఇవ్వబడెను అని యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడు కూడా ఎలాంటి వాడు? ఇలా అన్నిట్లో పరిపూర్ణుడు అవ్వాలా? ఏదో ఒక దాంట్లోనా? మనిషికో సెక్టార్ ఎంచుకుందాం. నేను విన్నది ఏంటంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటారంట, రేపు మేము దీని మీద చేస్తున్నాం ప్రాజెక్టు, మీరు అది వదిలేసి వేరే దాని మీద చేయండి. అలాగా ఏమన్నా యేసుక్రీస్తు ఏమో ప్రేమ మీద స్పెషలైజేషన్ చేస్తే మనం ఇంకో దాని మీద చేయాలని అలాగే ఉంటుందా? అన్నిట్లో ఆయన ఎలా పరిపూర్ణుడు, మనం కూడా అలాగే పరిపూర్ణుడు. అప్పుడు పౌలు ఈ ఉత్తరాన్ని రాసి అది ఈ మాట చెప్పే సమయానికి ఆయన అన్నమాట ఏంటంటే, 7వ వచనంలో మనం చదివాం కదా, విశ్వాసంలో మీరు ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో, ఉపదేశంలో మీరు ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో, జ్ఞానంలో మీరు ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో, మా ఎడల మీకున్న ప్రేమలో ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో ఈ కృప విషయంలో కూడా అభివృద్ధి చెందాలి. అంటే ఈ కృప విషయంలో అంటే దేని విషయంలో? దాతృత్వం విషయం. దేవుని
ప్రజలకి లేకపోతే దేవుని కార్యాల కోసం సహకరించేటటువంటి విషయంలో మీరు పాత్రత్వం గలవారైనండి అని చెప్పి, ఇదిగో మీకంటే ముందు మాసిదోనియాలో ఉన్న సంఘాల గురించి మీకు చెప్తున్నాను. ఇది ఈ అవకాశం ఒక వ్యక్తికి రావడం, ఈ అవకాశాన్ని ఒక వ్యక్తి చేయటం, లేకపోతే వచ్చినటువంటి ఆ అవకాశాన్ని వినియోగించుకోవటం, ఇతరుల పట్ల కనికరంతో ప్రవర్తించడం అనేటటువంటిది దేవుడు మనకు అనుగ్రహించిన కృపట. చాలా మంది గ్రేస్ అనే మాటను వాడతారు తప్ప అది మనకెలా దీవెనో, అది మనకు ఉండటం అనేటటువంటిది ఎలాగో అనేటటువంటి అవగాహన చాలాసార్లు అంటే ఇలా ఉపయోగిస్తాం మనం సాధారణ. ఒకసారి ఒక యవనస్తుడు ఏదో ఒక తప్పు పని చేశాడు. తప్పు పని అంటే వాళ్ళ నాన్నగారికి తెలియకుండా డబ్బుల్ని మిస్యూజ్ చేశాడు. మిస్యూజ్ చేస్తే నాకు చెప్పాడు, అంకుల్ నేను ఇలా చేశాను, డాడీ తెలిస్తే చేస్తానేమో, ఒకవేళ అది బాగా సీరియస్ అయినప్పుడు కొంచెం ఏదైనా, ఇక నేను ఎప్పుడూ ఆ పొరపాటు చేయను, నేను ఈ మాట డాడీకి చెప్పలేను కానీ మీరు కొంచెం డాడీతో మాట్లాడండి. నెక్స్ట్ డే నాకు కనపడ్డాడు అబ్బాయి. ఏమైందయ్యా, ఇంట్లో గొడవ అయిందా, నీకు విషయం తెలిసిందా, తిట్టారా డాడీ అని అంటే, దేవుని కృప వల్ల తిట్టలేదు అంకుల్ అన్నాడు. అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి ఏమర్థమైంది, ఆయన తప్పు చేసినా కానీ వాళ్ళ నాన్న గుర్తించకపోవడం దేవుని కృప అనుకుంటున్నాడు. ఇలా ఎన్నిసార్లు తప్పుగా మాట్లాడతాం కృప అనే మాటను మనం కదండి. మనం ఏదైనా పొరపాటు చేస్తే ఆఫీస్కి గంట లేట్కి వెళ్ళాం అనుకోండి, బాస్ ఏమనలేదు, అది దేవుని కృప, అది దేవుని కృప అంటున్నానండి. ఆఫీసర్ దండించలేదు, అది దేవుని కృప. మనం ఏదో పొరపాటు చేసాం, పోలీసులు గమనించలేదు, అది దేవుని కృప కాదు కాదు. అదే అక్కడ మాత్రం దేవుని కృప అనే పదం ఉపయోగిస్తే దేవుని కృప అనే మాట మనకు అర్థం కానే కాదు. ఏంటి దేవుని కృప? దేవుడు చేయమన్న పని చేయగలగటం దేవుని కృప. దేవుడు ఉండమన్నట్టుగా మనం ఉండగలగటం దేవుని కృప. కాబట్టి ఇప్పుడు మాసిదోనియాలో ఉన్న సంఘాలకు అనుగ్రహించబడిన దేవుని కృప ఏంటి? ఇతరులకు సహాయం చేసేటటువంటి అవకాశం వాళ్ళకి వచ్చింది, దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేశారు, దాన్ని ఉపయోగించుకున్నారు, సహాయం చేశారు. సహాయం చేయగలగడం దేవుని కృప. కాబట్టి వాళ్ళకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను, మీకంటే కొరింథీ పట్టణంలో ఉన్న వాళ్ళకి తెలియజేస్తున్నాను అని చెప్పి ఏం చేశారో వాళ్ళు చెప్తున్నాడు. 8వ అధ్యాయంలో ఉన్న మాటలు చూడండి. రెండవ వచనం మనం చదివితే, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమల వలన పరీక్షించబడుతున్నప్పుడు మనుషులు ఏం చేస్తారు? సంతోషిస్తారో బాధపడతారండి. శ్రమ కాదండి, మేమే ఉపవాసం ఉంటాం, మా కోరికల కోసమే ఉపవాసం ఉంటాం అన్న వాళ్ళు కూడా మేము ఉపవాసం ఉంటున్నాం అన్నది ఇతరులకు తెలియాలని తాపత్రయపడతారు. ఎవరినైనా ఒక ఆయన ఒకసారి అంటే నన్ను చూడటానికి వచ్చారు ఒక ఆయన, నేను ఊరు వెళ్ళినప్పుడు. ఏం డల్గా ఉన్నావేంటి అన్నాను. క్యాజువల్గా మనం ఏంటంటే ఎవరినైనా చూసినప్పుడు యాక్టివ్గా లేకపోతే డల్గా ఉన్నావేంటి అని అంటే, ఫ్రైడే కదా ఇప్పుడే స్నానం చేసి ఫోన్ చేసి వస్తున్నాను అందుకే డల్గా ఉన్నాను అన్నాడు. అంటే ఇప్పుడు దానివల్ల నాకేం కన్వే అయింది? ఈయన ఉపవాసం ఉంటాడు, ఈయన ఇప్పుడు దాకా ఉపవాసం ఉన్నాడు, అందుకు నీరసంగా ఉన్నాడు, ఈయన భక్తిపరుడు అని నేను అనుకోవాలన్నమాట. అలాగా అంటే ఎవరికైనా తెలియాలి అని చెప్పేసి ప్రయాసపడతారు. ఇక శ్రమలు అంటే బహుశ్రమలు అంటే మాట ఏంటంటే, ఇక వాళ్ళని చూడకముందే వాళ్ళతో ఫోన్లో మాట్లాడినా వాళ్ళతో మాట్లాడినా ఏం చెప్తారు? అలాగైపోయిందండి, ఎలాగైపోయిందండి, ఎలా జరిగిపోతుందండి, అలా జరిగిపోతుందండి, నా వల్ల కావట్లేదండి అనేటటువంటి మాటలు మనం చెప్తాం. శ్రమల వలన ఎవరు సంతోషిస్తారు అంటే, శ్రమలు అంటే మళ్ళీ మన ర్యాష్ డ్రైవింగ్ వలన, మన నోటి కంట్రోల్ లేకపోవడం వలన, మనం చేసే పొరపాట్ల వలన వచ్చినటువంటి శ్రమలకైతేనేమో మనమే బాధ్యులు. వాటి గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. యథార్థంగా ఉన్నందుకు, న్యాయంగా ఉన్నందుకు, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నందుకు అవతల వాళ్ళ నుంచి సహకారం రానప్పుడు ఒకవేళ మనం బాధపడాల్సి వస్తే ఆ బాధలను బట్టి ఏం చేయాలంటే, నేను రైటే చేశాను, నాకు వచ్చిన రిజల్ట్ ఎలాగున్నా సరే అని సంతోషపడతాం అన్నమాట. ఈ శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ఇంకొకరికి సహాయం చేయాలని ఎవరైనా ఆలోచిస్తారా? శ్రమలో ఉన్నప్పుడు కూడా ఇంకొకరికి సహాయం చేయడం గురించి ఆలోచిస్తారా? ఆలోచిస్తారు. జాగ్రత్తగా మనం గమనిస్తే ఇది మన ఇంట్లోనే జరుగుతుంది. శ్రమలో ఉన్నప్పుడు ఆలోచించగలిగే వాళ్ళేమో పెద్దోళ్ళు, చిన్నపిల్లలేమో శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళ బాధనే ఇతరులకి ఎక్స్ప్రెస్ చేయాలని చూస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇంట్లో కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, వాడికి ఏదో చిన్న దెబ్బ తగిలింది ఏలికి, దానికి బ్యాండేజ్ వేసుకుని ఉన్నాడు. బ్యాండేజ్ వేసుకుని ఉన్నప్పుడు మనం ఏదో పిలుస్తాం కదా, చిన్ని అనో బుజ్జి అనో ఏదో, కొద్దిగా వెళ్ళి పలానా వస్తువు పట్టరమ్మా అంటే వాడు ఏమంటాడు? కష్టమని, మాకు దెబ్బ తగిలింది నాకే చెప్పాలా,
ఈ పని నాకే చెప్పాలా, నాకు దెబ్బ తగిలి నేను బాధపడతా ఉంటే అంటాడు. అంటే ఇది ఎవరి మనస్తత్వం? శ్రమలో ఉన్నప్పుడు తన శ్రమనే చూసుకుంటూ ఇతరుల గురించి పట్టించుకుంది చిన్నపిల్లల మనస్తత్వం. అమ్మ ఇంట్లో ఏదో వంట పని చేస్తుంది, కిచెన్లో నూనె అంటుకోవటం, లేకపోతే ఆ స్టవ్ దగ్గర వేడిది ఏదో అంటుకోవటం చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి పెద్ద బొబ్బు వచ్చింది, ఎర్రగా కనపడుతుంది. దానికి మందు రాసుకుని ఇంట్లో ఆయన అడుగుతూ ఉంటాడు, అమ్మాయి ఇంకా కాఫీ రాలేదో అని చెప్పేసి. కాఫీ పట్టుకెళ్తుందా, నాకు దెబ్బ తగిలితే కాఫీ అడుగుతున్నారేంటి అంటారు. వయసులో పెద్దవాళ్ళు ఏం చేస్తారు? కాఫీ అడిగితే కాఫీ పట్టుకెళ్తుంది. ఆమె దెబ్బను లెక్క చేయదు. ఆమె ఇబ్బంది ఉన్నా సరే ఏం ఆలోచిస్తుంది? తను చేయాల్సిన పని ఇతరులకి అందించాల్సినటువంటి దాన్ని అందిస్తుంది. అది తల్లి మనసు, అంటే పెద్దవాళ్ళ మనసు. పిల్లల మనసు ఏంటి? నాకు దెబ్బ తగిలితే నాకే పని చెప్తావా అనే మనసు ఎవరిది? పిల్లలు. ఇప్పుడు మనం బయటకు వద్దాం, అంటే ఆ కుటుంబం నుంచి బయటకు వద్దాం. సంఘంలో లేకపోతే క్రైస్తవులుగా జీవించేటటువంటి ఈ పరిధిలో మనకి ఇబ్బందులు ఉన్నాయి, మనకేవో సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇంకేదైనా పనుల్లో, ఒత్తిడిలో, ఇబ్బందుల్లో ఉన్నాం. అప్పుడు ఎవరికైనా మనం సహాయపడాల్సినటువంటి పరిస్థితి వస్తే జనరల్గా ఏమంటాం? యాజ్ ఏ క్రిస్టియన్స్ ఎలాగంటాం? నా బాధలే నాకు కష్టమైపోతుంది, నా వల్లే కాకపోతుంది, నీకు ఎట్లా సాయం చేసేది అని చెప్పేసి అంటాం. నేను అంటాను, మీరు అంటారు, మనందరం అంటాం. కానీ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాన్ని చూసినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు, అంటే నిజంగా అవసరం అయితే, ఇప్పుడు మనుషులకి ఏంటంటే ఎవరన్నా మేనేజ్ చేయగలరు అంటే అవసరాలు పుట్టుకొస్తుంటాయి. ఆ వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. అదే ఇప్పుడు ఎవరైనా కొంచెం ఆర్థికంగా పుంజుకుంటున్నారు అనుకోండి, చుట్టాలకి, బంధువులకి అప్పుడే వస్తాయి అవసరాలు. వాళ్ళ అవసరాలన్నీ వీళ్ళు తీర్చాల్సినవి వీళ్ళ అవసరమే అన్నట్టుగా భావిస్తారు. నేను వాటి గురించి చెప్పట్లేదు. స్నేహితులు అప్పుడు పుట్టుకొస్తారు, మనకు అప్పటిదాకా లేని స్నేహితులందరూ కూడా అప్పుడు వస్తారు. వీడు బాగా డెవలప్ అయినా కానీ నన్ను గురించి పట్టించుకోవట్లేదని అడిగి స్నేహితులు వస్తారు. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. అంటే మన సహాయం ఇంకొకళ్ళు సోమరులుగా తయారు చేసే దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. నిజంగా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, ఇబ్బందులో ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. లేకపోతే నిజంగా ఎవరైతే కనీస అవసరతలు తీర్చబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అప్పుడు అంటే మనం వయసులో పెద్దవాళ్ళం అయినప్పుడు శ్రమల వలన ఇప్పుడు మాసిదోనియాలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి? వాళ్ళ శ్రమ ఏంటో ఆలోచిద్దాం ముందు. ఎటువంటి శ్రమలు వచ్చినాయి వీళ్ళకి? మాసిదోనియాలో ఉన్న ప్రాంతాలు ఏంటంటే, మాసిదోనియాలో ఉన్న సంఘాలు అంటే ఏమేమి సంఘాలు అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలు? అంటే మనం ఓల్డ్గా కూర్చోబెట్టలేను కానీ నేనే రాస్తున్నాను. ఫిలిప్పి, తెస్సలోనిక. ఫిలిప్పి పట్టణం, తెస్సలోనిక పట్టణం ఏ ప్రాంతం? మాసిదోనియా ప్రాంతం. కొంతమంది కొలస అంటారు, కొలసే అది కాదండి, పృగియా ప్రాంతం కాదు. కొలసే అనేది పృగియా ప్రాంతం. ఎప్పుడైనా అపోస్తుల కార్యాలు చెప్పుకున్నాం మళ్ళీ. ఇంతకుముందు పాత తరానికి తెలిసేది, ఇప్పుడు అంతా మళ్ళీ కొత్త వాళ్ళు ఉన్నారు. అంటే ఆ తరంలో ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు అపోస్తుల కార్యాల మీద అంత అవగాహన లేదు. లేకపోతే టక్కని చెప్తారండి ఎవరైనా. మాసిదోనియా ఏ ప్రాంతం అంటే ఎవరైనా ఏం చెప్తారు? ఫిలిప్పి, తెస్సలోనిక అని చెప్తారు. ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘ సభ్యులు ఎవరైనా తెలుసా? వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా మనకి? లూదియా, జైలు అధికారి, వీళ్ళందరూ ఎక్కడ సంఘ సభ్యులు? ఫిలిప్పి పట్టణంలో దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? శ్రమలు ఉన్నాయా? ఈజీగా ఎల్లంగానే మనుషులు అంగీకరించారా? రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించారు పౌల్ని, శీలని? శ్రమలు ఉన్నాయి. ఫిలిప్పి పట్టణంలో చెరసాల్లో వేసి కొండలు బిగించి బాగా హింసించారు వాళ్ళని. దాని తర్వాత కూడా వాళ్ళకి శ్రమలు వచ్చినాయి. తెస్సలోనికలో శ్రమలు వచ్చినాయా? భూలోకాన్ని తలకిందులు చేసిన వాళ్ళు ఈ పట్టణానికి కూడా వచ్చారు. క్రీస్తుకు బదులుగా వేరొక రాజు, అంటే కైసరుకు బదులుగా క్రీస్తు అనే వేరొక రాజు ఉన్నాడని చెప్పి ప్రజల్ని కలవరపరుస్తున్నారని చెప్పి యాసోన్ని ఈడ్చుకెళ్ళి జైల్లో పడేశారు. అక్కడున్న సహోదరులు బెయిలిప్పించి పౌల్ని రాత్రికి రాత్రే బెరయకు పంపించారు. అపోస్తుల కార్యాల్లో మనం 2వ అధ్యాయం అంటే 2వ ప్రయాణం చదివితే ఈ విషయాలన్నీ కూడా మనకి బోధపడతాయి, అర్థమవుతాయి. 16, 17 అధ్యాయాల్లో ఈ మాటలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళు అప్పటికే శ్రమల వలన పరీక్షించబడుతున్నారు. యేసుక్రీస్తుని అంగీకరించినందుకే వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఈ పరిస్థితుల్లో కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నారండి? అంటే యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరుల గురించి ఆలోచిస్తున్నారు. కరువు నిమిత్తం కరువులో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి సహోదరుల గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళు శ్రమల వలన ఆనందిస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఎవరి మనసు అది? ఎవరి మనసు అది?
క్రీస్తు మనసు కదా. ఆయన సిలువ పైన ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరి గురించి? కొంతమంది స్త్రీలు ఎదురొచ్చారు, ప్రభువా నీ కోసం మేము ప్రార్థిస్తున్నాం అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? సరే ప్రార్థన చేయడమ్మా, ఈ బాధ పోతే తొందరగా నేను కూడా మీకు ఏదన్నా ఉపకారం చేస్తాను అన్నాడు ఆయన? ఏమన్నాడు? జనరల్గా మన దగ్గరికి ఎవరన్నా వచ్చి మనం ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మేము కూడా దానికోసం ప్రార్థన చేస్తామనంటే, బాగా ప్రార్థన చేయండి, అది అయిపోతే నేను కూడా మీకు ఉపకారం చేసే పని ఏదైనా చేస్తానంటాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు తన గురించి తాను ఆలోచించుకోవాలి. ఎవరి గురించి ఆలోచించాడు ఆయన? యెరూషలేము కుమార్తెలారా, నా గురించి కాదు, మీ గురించి, మీ పిల్లల గురించి మీరు బాధపడండి. ఆ ఎర్రటి ఎండలు 3 గంటల ఆ సమయంలో శరీరం అంతా కూడా గాయాల పాలైపోయి ఎక్కడో చాలా ఎత్తంటి ప్రదేశంలో వేలాడదీసినటువంటి ఆయన ఎవరి కోసం ప్రార్థన చేశాడు? త్వరగా నా ప్రాణం తీసుకెళ్ళిపోయి నేను ఈ బాధ భరించలేకపోతున్నానని దేవుడిని అడిగాడా? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు అన్నాడు. సైనికులు ఆయన హింసిస్తూ హేళన చేస్తామంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అంటే తాను బాధలో ఉన్నప్పుడు సైతం ఇతరులకు మేలు చేయాలన్న మనసు ఎవరిది? తాను శ్రమలో ఉన్నప్పుడు సైతం ఇతరులకు ఉపయోగపడాలనే ఆలోచన ఎవరిది? యేసుక్రీస్తు మనసు. ఈ మనసును ఇప్పుడు ఎవరు డెవలప్ చేసుకున్నారు? మాసిదోనియా సంఘం. అంటే ఎవరు ప్రకటించబడి ఉంటారు? వాళ్ళకి క్రీస్తు ప్రకటించబడి ఉంటారు కదా. మరి ఇప్పుడు బాబన్న గారు పిఠాపురం లేకపోతే ఏదో ఏ ఊరు దొరగారో లేకపోతే ఎవరో ప్రకటించబడ్డారు అనుకోండి, వాళ్ళ సాక్ష్యం మారామనుకోండి, ఎవరిలో తయారవుతాం? అందుకు ఇప్పుడు క్రైస్తవులాగా ఉండట్లా. కారణం ఏంటంటే ఏదో సాక్ష్యం మారుతున్నారు, ఎవరో ఒకళ్ళ జీవిత చరిత్ర చదివి మారుతున్నారు, ఎవరో ఒకళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మారుతున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు ఆయన లైఫ్ మన ఇన్స్పిరేషన్ అయితే మనం అది నమ్మితేనే, నమ్మకుండా మనకి ఎంత తెలిసినా లాభం లేదు. నమ్మితే అప్పుడు మనకి ఆలోచనలు ఎవరిలాగా ఆలోచనలు వస్తాయి? బైబిల్ ఇంకెక్కడైనా క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలనే మాటలు ఉన్నాయా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి. 1 కొరింథీ 2వ అధ్యాయంలో 16-17 వచనాలు మనం చదివితే, లేకపోతే 2వ అధ్యాయంలో ఉన్న మాట 10వ వచనంలో అనుకుంటాను, ఆ మాట ఏమంటుందనంటే మనం క్రీస్తు మనసు గలవారు. మనం ఎవరి మనసు గలవారు? క్రీస్తు. బాప్తిసం పొందింది ఎవరి మనసు డెవలప్ చేసుకోవడానికి? మళ్ళీ నేను ఎలాంటి వాడినో, పాత జీవితం ఎలా జీవించానో దానికంటే రెట్టింపు పాపాలు చేయటాక బాప్తిసం, పూర్వం కంటే ఇంకా దారుణంగా తయారవటాక బాప్తిసం అండి. ఎవరిలాగా మారడానికి? యేసుక్రీస్తులా మారడానికి. అది గ్రహించి బాప్తిసం పొంది సంఘంలో వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి మాసిదోనియాలో ఉన్న సంఘాలు వారు బహుశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఎవరికి సహాయం చేయడం గురించి ఆలోచించారట? ఎవరికి సహాయం చేయడం గురించి ఆలోచించారు? రైట్. ఇప్పుడు మనం కూడా మన ఇంట్లో మనం బ్రతుకుతున్నాం, మన భోజనం మనం తింటున్నాం, మన పిల్లలకు కావాల్సినవన్నీ కొంటున్నాం, అన్నీ కావాల్సిన సకల సదుపాయాల్ని మనం సమకూర్చుకుంటున్నాం. మనకు తిరుగులేదు. ఇంకా కొంతకాలానికి ఇంకేమైనా ఇబ్బందులు వచ్చినా కానీ పర్వాలేనట్టుగా మనకు కావాల్సినవన్నీ కూడా మనం స్టోర్ చేసుకుంటున్నాం. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని, ఆ ప్లాన్స్ అని, ఈ ప్లాన్స్ అని చాలామంది అవన్నీ కూడా చేస్తున్నారు. ఒకవేళ ప్రజలు చేసుకోరేమో అని గవర్నమెంటే ఉద్యోగంలోనే వాటిని కట్ చేసి వాళ్ళ భవిష్యత్తు కోసం దాచిపెడుతుంది. ఎన్ని సౌకర్యాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం కరువు వచ్చిన వాళ్ళ గురించి అంటే ఇప్పుడు నేపాల్ భూకంప బాధితుల గురించి ఆలోచించాలా? అంతకంటే మన మధ్యలో ఎవరైనా బాధితులు ఉన్నారా? ఇమీడియట్గా అంతకంటే మన మధ్య ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే సంఘం దాతృత్వం విషయంలో ఇంకొకరి గురించి ఆలోచించాలని అంటే ఎవరో ఒక ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు, బాధితులైనటువంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మనం ఎల్బీ నగర్లో ఇక్కడ కూడుకునేటటువంటి సంఘం ఉంది. ఇక్కడ కరువు నిమిత్తం కానీ లేకపోతే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే సంఘం స్పందించాలా? అంతకంటే ఇంకా విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారు మన మధ్యలో? అంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం కూడా ఒక ఆర్ట్. అది ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయలేకపోతే ఆ ప్రాబ్లం ఎప్పటికీ మనలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా సహాయం చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన మధ్యలో? అందరు బాగానే ఉన్నారా ఎల్బీ నగర్లో? అవునా? ఉండే ఉంటారా? ఆ పజిల్ మీరే కనుక్కోండి అంటున్నారా? ఇప్పుడు భూకంప బాధితులు ఎక్కువ నష్టపోయారా? పాపం చేసి దేవునికి దూరమైన వ్యక్తి ఎక్కువ నష్టపోయాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సంఘం ఉంది, ఎల్బీ నగర్ అంతా రక్షించబడిపోయిందా? బాధితులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రభువులోకి రావాలని అంటే
వాళ్ళు ప్రభువులోకి రావాలనంటే ఏం చేయాలి? వాళ్ళకి వాక్యం ప్రకటించబడాలి. వాళ్ళకి వాక్యం ప్రకటించబడాలంటే వాక్యం ప్రకటించే వాళ్ళు రావాలి. వాక్యం ప్రకటించడానికి కావాల్సిన సదుపాయాలు కావాలి. వాక్యం ప్రకటించడానికి కావాల్సిన సాధనాలు కావాలి. వాక్యం ప్రకటించే వాళ్ళు పోషించబడాలి. ఇవన్నీ జరగాలంటే ఏం జరగాలి? మన దాతృత్వం విస్తరించాలి. అంతేనా? అది ఒక ఇద్దరు ముగ్గురు చేసే పనే. అంటే నేనంటే ఇలాగ ఆలోచిస్తామా మనం ఎప్పుడైనా? ఇలాగ ఆలోచిస్తాం. యేసు ప్రభు ఇలా ఆలోచించేవాడు ఆ పని. పర్వాలేదు, అందరూ బాగానే ఉన్నారు, భూకంపాలు రాని అప్పుడు మనం బట్టలు పంపిద్దాం, లేకపోతే ఇంకేమన్నా చేద్దాం అన్నట్టుగా ఆలోచించేవాడా అంటున్నా. అది లోకస్తుల పని. లోకస్తులు ఏంటంటే మేము ఉన్నామని వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ఎక్కడైనా కరువు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు భారీగా వాళ్ళకి సహాయం చేసేటటువంటి పని చేస్తారు. వాళ్ళకి తెలిసి అది మాత్రమే ప్రమాదం. కానీ మరి సంఘానికి ఏది ప్రమాదంగా అనిపించాలి? ఇప్పుడు ఒకవేళ అది ప్రమాదం కాదని మనం అన్నాం అనుకోండి, మరి ఎందుకు కంగారు పడ్డాం బాప్తిసం పొందడానికి? అంటే మన విషయంలో ప్రమాదం, ఇతరుల విషయంలో ప్రమాదం కాదా? అది ఒక వ్యక్తి పాపంలోనే ఉండిపోవడం, అవునా కాదండి? కాబట్టి మన ధనం, మన జ్ఞానం, మన పలుకుబడి, మన సామర్థ్యం ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడాలి? పాపి రక్షణ పొందడానికి ఉపయోగపడాలి. పాపి మారు మనసు పొందడానికి ఉపయోగపడాలి. ఇందులో ఏది మనం ఉపయోగించే అవకాశం వచ్చినా సరే ఉపయోగించడానికి సిద్ధంగా ఉండటమే ఎవరి మనసు? క్రీస్తు మనసు. క్రీస్తు మనసు కదా. లోకంలో ఉండే విశ్వాసులు రకరకాలుగా ఉంటారు. ఎలాగంటే కొంతమంది బాగా ఇచ్చే విషయంలో యాక్టివ్గా ఉంటారు, విశ్వాసం గురించి పట్టించుకోరు, నీతిని గురించి పట్టించుకోరు, యథార్థత గురించి పట్టించుకోరు, ప్రేమను గురించి పట్టించుకోరు. కొన్నిసార్లు అలాగే ఇవ్వగలిగే వాళ్ళు బాప్తిసం గురించి కూడా పట్టించుకోరు. నేను చాలా చోట్ల చూస్తాను సంఘాల్లో అందరూ చెప్తూ ఉంటారు, ప్రీచర్ చెప్తాడు, అక్కడ ఉన్న స్థానికులు చెప్తారు, ఈ బ్రదర్ అండి చాలా మంచి బ్రదర్ అండి, దేవుని పనికి బాగా సహకరిస్తాడండి అంటారు. నేను ఎన్నడూ ఆరాధనలను ప్రార్థన చేయడం చూడను. ఏమండి మరి నేను 10 సార్లు వచ్చాను మీ ఊరు, ఇంత మంచి బ్రదర్, మరి ఒకసారి కూడా ప్రార్థన చేయడేమండి, ఒకసారి కూడా బైబిల్ చదవడేమండి అని అంటే ఇంకా బాప్తిజం పనలేదండి. మరి ఎలా మంచి బ్రదరు అంటే ఇప్పుడు ఆయనకి వాస్తవం చెప్పకుండా కేవలం ధనం ఇచ్చే వ్యక్తిగానే అతను వాడుకుంటున్నాం అనుకోండి, అతను మోసం చేస్తున్నామా, అతనికి ఫేవర్ చేస్తున్నామా మనం? అతని ధనం ఉపయోగపడుతుంది కానీ ఆ వ్యక్తికి రక్షణ గురించి చెప్పట్లేదు అని అంటే ఆ వ్యక్తిని అలాగే ఉంచేస్తున్నాం. ఒకళ్ళు చనిపోతే నేను దేవానంద గారిని చాలాసార్లు మీరు కంగారు పడతారండి, మీరు ఏది పడతారు మాట్లాడతారు, అలా మాట్లాడొద్దని చెప్పేవాడిని. ఒక ఆయన చెప్పి 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 ఆయన అలాగే చనిపోయాడు. ప్రకాష్ గారు అని ఒక బ్రదర్ ఉండేవారు. ఈ ఎల్బీ నగర్లో కాంగ్రిగేషన్ ఉందనంటే ఇంకా దేవుడు ఎవరో ఒకళ్ళు వాడుకుంటారు, ఆయన్ని చాలా బలంగా వాడుకున్నారు ప్రారంభంలో. బ్రదర్ ఏమనేవాళ్ళు తెలుసా, ఇద్దరితో మాట్లాడేవారు అలాగా, ఝాన్సీతోనూ ప్రకాష్ గారితో. మీరు ఇంత పని చేస్తున్నారు, అమ్మాయి ఏమో మ్యాగజైన్ అన్నీ చేసేది, ఇంత పని చేస్తున్నారు, రక్షణ లేకపోతే మాత్రం మీరు ఎంత పని చేసినా ఉపయోగం లేదు అని అంటే విని 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 ఝాన్సీ రక్షణ పొందింది. కానీ ప్రకాష్ గారు రక్షణ పొందకుంటే ఆయన అసలు ఆయన చనిపోతారని ఎవరు ఊహించాల. చాలా నార్మల్గా ఉన్న వ్యక్తి, ఆయనకి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో డిసీజ్ వచ్చేది చనిపోయారు. ఆ మాటలు మనం చెప్పి ఉండకపోతే, ఆయన అలా డ్రైవ్ చేసి ఉండకపోతే, వాళ్ళని అలా ఆలోచించి ఉండకపోతే, ఆ పని మనం అలా చేసి ఉండకపోతే ఏం చేసి ఉండేవాళ్ళం అండి? ఒక మనిషి ఏం కావాలమ్మాయి కూర్చో, కుర్చీ లేదా నీకు? ఏం మాట్లాడదు, అయిపోయిన దాకా మాట్లాడదు, ఓకేనా? కాబట్టి అంటే అది అలాంటి మనుషులు సమాజంలో ఉండటాన్ని మనం చూస్తాం. ఆ ఊర్లో ఉండే పెద్దలు, ఆ ఊర్లో ఉండే రాజకీయ నాయకులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా సహాయం చేస్తారు. అది ఆత్మీయ అభివృద్ధిలో ఒక భాగం కాదు. అలాంటి వ్యక్తులు దేవుడి దగ్గర నుంచి ఏ ప్రయోజనాన్ని పొందలేరు. కొంతమంది ఏంటంటే నీతిని గురించి, యథార్థతను గురించి, వీటి గురించి బాగా ఆలోచిస్తారు కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం వాళ్ళ చేతులు కురుసుగా ఉంటాయి, ఇవ్వలేరు, ఇచ్చే మనసు ఉండదు. బైబిల్లో భక్తిగా ఉండి కూడా దేవునికి ఇవ్వడంలో వెనకబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళలో భక్తి ఉంది కానీ దేవుడికి ఇచ్చే విషయంలో మాత్రం వెనకబడి వాళ్ళు నిత్య జీవాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా కోల్పోతామని చెప్పబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక ఉదాహరణ చెప్పండి ఎవరైనా. యవనుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అందరూ ఒకసారి చెప్పారు, ఒక్కళ్ళే ఒకసారి చెప్పారు. ఒక యవనుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నిత్య జీవం పొందుటకు ఈ యవనస్తుడు చెప్తున్నాడు, ఒక యవనస్తుడట
యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమన్నాడు, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే ఆజ్ఞలను అనుసరించు, నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు అని చెప్పేసి. ఏ ఆజ్ఞలు? ఇదిగో దొంగలు వద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసం చేయొద్దు, లేకపోతే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, పొరుగువాని మీద ఆశించవద్దు, నరాత్య చేయవద్దు అని ఇలాంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవన్నీ నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను. వెరీ గుడ్, నువ్వు చేస్తున్నావు. కానీ నీకు ఒకటి పొదువుగా ఉంది. ఏమిటా పొదువుకున్నది? నీ ఆస్తి కంటే నువ్వు ఎవరిని ఎక్కువ, దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? నీ ఆస్తిని ఎక్కువ. అది అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఏం చేశాడండి ఆయన? మిగులు ఆస్తి గలవాడు కాబట్టి ముఖం చిన్నపుచ్చుకొని అంటే ఇప్పుడు కొదువుగా ఉంది అన్నాడు యేసుప్రభు. ఒకవేళ అలాంటి వ్యక్తి మన మధ్యలో ఉంటే మనం ఆయనకు ఒక గుడి కట్టేవాళ్ళం కదా. అంత సిన్సియర్గా ఇతరుల పట్ల చక్కగా ఉన్న వ్యక్తి మన మధ్యలో ఉంటే మనం ఏం చేస్తాం? గొప్ప వ్యక్తిగానే ఎంచుతాం. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నువ్వు 99% మిగిలినవన్నీ చేసినా కానీ నీ ధనాన్ని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు ఒకటి కొదువుగా ఉంది అని చెప్పాడు. అంటే విశ్వాసం ఉండి, నీతి ఉండి, యథార్థత ఉండి, దాతృత్వం లేకపోవడం కొదువు అనమాట. లేదా దాతృత్వం ఉండి, విశ్వాసం, నీతి, యథార్థత లేకపోవడం కొదువు అనమాట. ఇది ఉండి అది లేకపోయినా ఇబ్బంది, అది ఉండి ఇది లేకపోయినా ఇబ్బంది. కాబట్టి భక్తిగా బ్రతకడం అనేటటువంటిది ఒక కోణం కాదండి. కొంతమంది టైం బాగా పాటిస్తారు. టైంకి టెన్షన్గా అక్కడ ఉండటం అనేది మొదలు పెడతారు. వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎలా చూస్తారంటే అసలు వీళ్ళందరూ మనుషులు కాదన్నట్టుగా చూస్తారు. రైట్? టైంకి ఒక చోటకి వెళ్ళడం అనేది చాలా మంచి అలవాటు. బట్ అదే మనల్ని పరలోకం తీసుకెళ్ళాలి. టైంకి వెళ్ళే వ్యక్తి అబద్ధం చెప్పకుండా ఉండాలి. అబద్ధం చెప్పకుండా ఉండే వ్యక్తి యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండే వ్యక్తి ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, దయ ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఇవన్నీ కలిసి వ్యక్తిత్వం. అందులో 2-3 ఉండి మిగిలిన లేకపోయినా పర్లేదు అనుకుంటూ కుదరదండి. ఇప్పుడు ఉద్యోగం అయితే ఆయన డిపార్ట్మెంట్లో ఆయన చేయాల్సినటువంటిది మట్టుకు ఆయనకి తెలిస్తే చాలు, మిగిలిన వాటితో సంబంధం లేదు. కానీ భక్తి విషయంలో అది కుదరదు. భక్తి విషయంలో ఏంటంటే నువ్వు అన్నిట్లోనూ బాగుండాలి, అప్పుడు నేను సంపూర్ణుడు అంటాడు దేవుడు. అందుకే వీళ్ళకి ఏం చెప్పాడు? 7వ వచనంలో ఉన్న మాటను చూడండి. మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మాయడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే ఈ కృప యందును అభివృద్ధి నందు. వాటన్నిటి విషయంలో మీరు అభివృద్ధి చెందుతున్నారు. వెరీ గుడ్, మంచిది. ఇందులో కూడా మీరు అభివృద్ధి చెందాలి. ఒకళ్ళు ఇందులో అభివృద్ధి చెందకపోతే అది ఎవరి మనసు కాదు? యేసుక్రీస్తు మనసు. అయితే మన ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించి వీటన్నిటిని మనం కన్సిడర్ చేయాలి. మనం ఏదో ఒకదాన్ని ఫోకస్ చేస్తాం. కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి ఫోకస్ చేస్తారు, బైబిల్ చదువుకోవడానికి ఫోకస్ చేస్తారు, ఇతరులతో దయగా మాట్లాడటానికి ఫోకస్ చేస్తారు. లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది, కొంతమంది ప్రార్థనకి వెళ్ళే అలవాటు ఉండదు, కానీ అవసరమైతే ఒక వ్యక్తిని తన ప్రాణాన్ని అడ్డం పెట్టైనా రక్షించే అంత హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అతను ఏమనుకుంటాడంటే నేను ప్రార్థనకి వెళ్ళకపోతే ఏంటి, నాకున్న ఈ గుణంతో నేను ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు? పరలోకానికి వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు. ప్రార్థన చేసే అలవాటు ఉండాలి, వాక్యం చదువుకునే అలవాటు ఉండాలి, సహాయం చేసే అలవాటు కూడా ఉండాలి. ఈ మూడింటిని ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని మనం నిత్య జీవానికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు నెగ్లెక్ట్ అవుతుంది ఏంటి క్రీస్తు సంఘాల్లో? ఇప్పుడు ప్రస్తుతం క్రీస్తు సంఘాల్లో అంటే ఒకళ్ళు ఇక్కడ కాదు, మన దగ్గర కాకపోవచ్చు, అలాగని మన దగ్గర 100% మనం పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకోండి నేను చెప్పను. మనం ఎవరికి వాళ్ళం ఆలోచిస్తే మన లోపం ఏంటో మనకు అర్థం అవుతుంది. దాతృత్వం విషయంలో మాత్రం వెనకబడ్డారు. బోధ రైటే, ఇక అసలు క్రీస్తు సంఘంలో వాక్యం తెలిసినట్టు కానీ వాక్యాన్ని ప్రకటించినట్టు కానీ ఇంకెక్కడ ప్రకటించారు. కొన్నిసార్లు ఎవరికైనా సహాయం చేసేటటువంటి విషయంలో కూడా మనం పర్ఫెక్టే, కానీ ఎక్కడ వెనకబడుతున్నాం? సంఘ కార్యక్రమాలను జరిపించుకోవడానికి మా చిన్నప్పుడు చిన్న చిన్న పుస్తకాలు వచ్చేయండి, పై నుండి సహాయం అని. మీకు గుర్తుంది ఎవరికన్నా? ఇంత పుస్తకాలు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేవాడు గిడియన్ వాళ్ళు. పై నుండి సహాయం అని దాని మీద రాసి ఉండేది అన్నమాట. అప్పుడు క్రీస్తు సంఘాల్లో చర్చ్ బిల్డింగ్ కట్టుకోవాలంటే, గాస్పల్ మీటింగ్స్ పెట్టుకోవాలంటే, ఏదైనా కావాల్సినటువంటి అరేంజ్ చేసుకోవాలంటే ఎటువైపు చూడాలండి? అమెరికా దేశం వైపు, ఆస్ట్రేలియా వైపు, ఇంగ్లాండ్ వైపు అటు చూడాలి. అది ఎవరి బాధ్యత అంటే సహజంగా చిన్నప్పటి నుంచి మన బ్రాటప్లో మనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. అదేంటంటే ఎవరు సహాయం చేస్తారో, లేకపోతే ఒరే పలానా పని ఉంది ఎవరు చేస్తారో అని అంటే
ఎవరు చేయగలరో వాళ్ళ వైపు తిరుగుతారండి అందరూ కదా. ఇక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నాం. బాబు ఇది ఎవరు తీస్తారు ఇక్కడ నుంచి అని అంటే విశ్వ పొడుగ్గా ఉన్నాడు, ఆయనకు అందుద్ది. ఆయన వైపు చూస్తాను అనమాట అండి నేను. ఏమని? నాకు కాదు ఇది చెప్పింది. ఈ విషయంలో ఎవరు సహాయం చేస్తారని చెప్పింది ఎవరికి కాదని. అక్కడ విశ్వాన్ని పని చేయ అనలేదు వాళ్ళు. పొడుగ్గా ఉన్న వాళ్ళు ఎవరో తీసేయండి అనలేదు. ఎవరో ఒకరు సహాయం చేయండి అన్నారు. ఒకవేళ నేను ట్రై చేసి నాకు అందకపోతే అప్పుడు ఆయన పిలిచి చేయాలి. ట్రై చేయడం అనేది నా బాధ్యత. ఆ పని ఎలా చేయాలి అనేటటువంటి. కానీ నేను ఏం చేస్తానంటే నా పని కాదు, అది విశ్వ పొడుగ్గా ఉన్నాడు కాబట్టి ఆయన కలుగుతుంది, ఆయన తీసిస్తాడు అని అనుకుంటాను. అలాగే ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని పనికి సహకరించాలని అన్నప్పుడు ఎటువైపు చూస్తారు మనుషులందరూ? సంఘంలో ఎవరో ఉంటారు ధనవంతులు, వాళ్ళు సహాయం చేస్తారు. మనం ఏం చేయగలం? మనం పేదలు, లేకపోతే మనకు అంత స్తోమత లేదు. ఇప్పుడు ఎంత ఇవ్వాలని చెప్పలేదుగా దేవుడు. ఎంత ఇవ్వాలని అంటే అప్పుడు ఆ బడ్జెట్ నీకంటే ఎక్కువ ఉంటే అప్పుడు దానిని ఎవరు మీట్ అవుతారో వాళ్ళు ఇస్తారులే, నేను దానికంటే లో లెవెల్లో ఉన్నానని ఆలోచించవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎగ్జాంపుల్గా పౌలు ఎలా చెప్తున్నాడు అంటే, వీళ్ళట ఎలాంటి వారట? నిరుపేదలు. మన బ్రాటప్ అని ఎందుకన్నా తెలుసా? ఈరోజు మన దేశం అంటే మన రాష్ట్రం 2 భాగాలైంది. అంటే నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను అనుకోకండి. 2 భాగాలు అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయింది. ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచించడానికి ఎక్కడికి వెళ్తున్నారు మన నాయకులందరూ? మా రాష్ట్రాన్ని మేము బిల్డప్ చేసుకోవాలి, మాకు సహాయం చేయండి ఎవరి దగ్గరికి వెళ్తున్నారండి? మన ఇండస్ట్రియలిస్టుల దగ్గరికి వెళ్తున్నారా? మన దగ్గర ఉన్న సంపన్నుల దగ్గరికి వెళ్తున్నారా? రండి మీరు వచ్చి డొనేట్ చేయండి, అందరూ తలా కాస్త మనం వేసుకుంటే మన రాష్ట్రం బాగుపడద్దని వెళ్తున్నారా? లేదు. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐల దగ్గరికి వెళ్తున్నారు. లేదా అమెరికాలోనో లేకపోతే ఇంకెక్కడో దేశాల పడి తిరుగుతున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే మన రాష్ట్రాన్ని ఎవరు డెవలప్ చేయలేరు? మనం చేసుకోలేము, మన వల్ల కాదు. ఎవరు చేస్తే అవుద్ది? కేవలం ఎవరు చేస్తే అవుద్ది? వేరే దేశం వాళ్ళు చేస్తే అవుద్దని ఆలోచన. మరి ఇప్పుడు ఇలాగా వాళ్ళ దేశం గురించి వాళ్ళు ఆలోచించుకోరా మన సహాయం చేయడానికి? సరే, అక్కడెక్కడ డెవలప్ అవుతుందంటే ఇది డెవలప్ చేసేవాళ్ళు కూడా ఈ డెవలప్మెంట్ గురించి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా విదేశీ పర్యటనలే చేస్తున్నారు అక్కడ. అది అంటే నేనేం చెప్తున్నానంటే అసలు మన డెవలప్మెంట్ అనేది మనకు సంబంధించిందనే ఆలోచన మనలో నుంచి ఎప్పుడో పోయింది. ఏ కొడుకు నేను పిలిచి అడగండి, ఏమయ్యా నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు, లేకపోతే నువ్వేం చేస్తున్నావు అని అంటే, ఏం సంపాదించాడు మా నాన్న నేను డెవలప్ అవడానికి? నీ నాన్న లేకపోతే, నీ చిన్నప్పుడే చనిపోతే నువ్వు చచ్చిపోతావా ఆయనతో పాటు? ఇప్పుడు తండ్రి చిన్నప్పుడే చనిపోయిన వాళ్ళు అందరూ డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారా లేదండి? కాబట్టి ఇప్పుడు నా డెవలప్మెంట్ ఎవరి బాధ్యత? మనది. మన డెవలప్మెంట్ అనేది మనకు సంబంధించిన బాధ్యత. తల్లిదండ్రులు సంపాదిస్తే డెవలప్ అవడం కాదండి, ఇలా ఇంకోలా కాదు. ఇలా మనకు బాల్యం నుంచి కూడా మన డెవలప్మెంట్ అనేది మన తల్లిదండ్రుల చేతిలో ఉంది, ఇంకెవరి చేతిలో ఉందనే ఆ భావన మనలో ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఏమనుకుంటున్నాం? సంఘంగా మనం చేయవలసిన చాలా పనుల విషయంలో ఏమనుకుంటున్నాం? ఆ బాధ్యత ఎవరిది? చాలా మంది నేను సువార్త గొడ్డలు పెడదామంటున్నారు, ఒకసారి ఇలా చేద్దామండి అలా చేద్దామని అంటే, మనకి ఎవరైనా సాయం చేస్తే పెడదామంటున్నారు. మనకు సాయం ఇప్పుడు నేను అనేది ఏంటంటే రైట్ మనం పెడదాం, కాకపోతే 50 మందికే పెడదాం, 100 మందికే పెడదాం, మన బడ్జెట్లో పెడదామని ఎవరన్నా అంటారేమోని చూస్తే, మనకి ఎవరైనా సాయం చేస్తే పెద్ద మీటింగ్స్ పెడదాం అంటారు. మనకి ఎవరైనా సాయం చేస్తే పెద్ద మీటింగ్స్ పెట్టడం ఏంటి? మరి మనం ఏం చేద్దామండి? మన బాధ్యత కాదా అది? మన పని కాదా అది? ఇప్పుడు మనకు దేవుడిచ్చే ధనంలో దానికి వాటా లేదా అంటున్నానండి. నెల దేవుడు మనకి ఇచ్చే జీతంలో ఆ సువార్త కుటుంబం పెట్టేదానికి వాటా లేదా? ఆ డబ్బులు లేవా? అందులో ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి ఎందుకు ఇవి ఖర్చు పెడదామన్నాం? అనం ఇవి కలెక్ట్ చేసి పెడదామని ఎందుకు అనం మనం? అంటే మనం ఏం ఫీల్ అవుతున్నాం అంటే బాధ్యత ఎవరిది? ఎవరిదో. సో ఇలాగా ఆలోచిస్తాం. కానీ సువార్తను సరైనటువంటి దృక్పథంలో విన్నవాళ్ళు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారట? వాళ్ళు ఎవరట? అంటే నాకు కెపాసిటీ ఉంటుందండి సహాయం చేయడానికి, నా కెపాసిటీ ప్రకారం నేను సహాయం చేస్తాను. ఆయనకు కెపాసిటీ ఉంటుంది, ఆయన దాని ప్రకారం ఆయన చేస్తాడు. ఇప్పుడు దేవుడు మనం ఇచ్చే ధనాన్ని బట్టి మనకు రెస్పెక్ట్ ఇస్తాడా? ఇచ్చే మనసును బట్టి మనకు రెస్పెక్ట్ ఇస్తాడా?
దేన్ని బట్టి రెస్పెక్ట్? ఇచ్చే మనసు. ఏదన్నా ఒక ఉదాహరణ చెప్పండి, ఇచ్చే మనసును బట్టి రెస్పెక్ట్ అని. ఆ? ఒక వితంతు 2 అణాలు యేసు ప్రభుకి రైటే మీరు చెప్పేది. కాకపోతే ఏంటంటే ఆ అప్రాప్రియేట్ వర్డ్స్ రావట్లేదు, అది నేను అనేది. అలా ఇప్పుడు దాతృత్వము అనే మాట అన్నాం కదా, ఇది మామూలుగా బయట అయితే వేరే పదం ఉంటుంది దానికి. ఇది నాన్ బైబిలికల్ వర్డ్ అయితే ఇంకొక మాట ఉంటుంది. ఇప్పుడు బైబిల్లో నుంచి ఆ మాట రావట్లేదంటే అది మనకు తిరగట్లేదంటే దాన్ని మనం డ్రిల్ చేయట్లేదు అనమాట. అందుకు బయట మాటని పట్టుకొచ్చి చెప్తాం, అందుకు నేను అనేది. ఓకే, పేద విధవరాలు తనకున్నటువంటి 2 కాసుల్ని, అంటే ఆమె దగ్గర ఉన్న సోర్స్ అంతా ఏంటి, ఆ రెండే, తన జీవనం అంతా కూడా ఏం చేసిందట, దేవుడికి ఇచ్చింది. అంటే ఎవరి మీద ఆధారపడింది ఆమె? మరుసటి రోజు చనిపోయిందా, బ్రతికిందా కొంతకాలం? మరి ఇచ్చేసింది కదా 2, చనిపోవాలి కదా. ఇక అవి లేనందుకు ఆమె ఏమైపోవాలి? అలా భావిస్తాం. అంటే అవి లేకపోతే మనం దేవుడికి ఇచ్చేస్తే మనకు తగ్గిపోతేమో, తక్కువ అయిపోతేమో అనేటటువంటి భయం మనలో ఉంటుంది. తప్పట్లేదు నేనండి, బలహీనత. ఆ బలహీనత మనలో ఉండటాన్ని బట్టి ఏం చేస్తామనంటే మనం ఆ దాతృత్వాన్ని గురించి ఆలోచించవలసినంతగా ఆలోచించాలి. లేకపోతే అది ఎవరో బాగా జీతం వచ్చేవాళ్ళు పనో, బాగా వ్యాపారం చేసేవాళ్ళు పనో, లేకపోతే ఆర్థికంగా పరిపుష్టి సంపాదించిన వాళ్ళ పనో అనుకుంటాం. అది మన పని, మన స్థాయిలో మనం ఆ పని చేయాలి. నిరుపేదలు సహాయం చేశారు. ఈ నిరుపేదలు కూడా వాళ్ళంతటి వాళ్ళే ఏం చేశారట, మనపూర్వకంగా వేడుకున్నారు. ఒకవేళ మా ఆర్థిక స్థితిని బట్టి మమ్మల్ని ఇందులోంచి తీసేస్తారేమో, అంటే మాసిడోనియాలో ఉన్నటువంటి సహోదరులకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, లేదా ఒక వార్త వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏమనంటే యోదయలో ఉన్న సహోదరులు కరువులో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, వాళ్ళకి మనం సహాయం చేద్దాం అనే మాట వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఎవరెవరు ఎంత ఇస్తారు అనే దాన్ని ఒకవేళ పౌలు కానీ వాళ్ళతో ఉన్న వాళ్ళు కానీ ధనవంతులతో డిస్కస్ చేస్తారేమో అని వీళ్ళు ఏమని అడిగారంట, మాకు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంపులేవండి. ఆ మాట నేను అంటున్న మాట కాదు, చదవండి. వారి ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించండి. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్లే వేడుకున్నారు, సామర్థ్యం కంటే ఎక్కువగా వాళ్ళు ఇచ్చారు అని పౌలు వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏముంది, ఇచ్చేటటువంటి మనసు ఎప్పుడు ఉంటుంది అని అంటే పొందేమో అనే భావన మనకు కలిగినప్పుడు ఉంటుంది. మనం పొందేమో అనే దేవుడి దగ్గర నుంచి మనం పొందేమో అనే భావన మనకి ఎప్పుడు ఉంటుందో, మనం ఇతరుల అవసరాల్లో వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆలోచన మనకి ఉంటుంది. నాది అనుకునే భావన ఎప్పుడైతే ఉంటుందో ఇచ్చేటప్పుడు మన చెయ్యి తులసవుతుంది. ఎందుకంటే అది నాది. ఉంటే ఎవరికి ఉండాలి, నా పిల్లలకు ఉండాలి, లేదంటే నా బంధువులకు ఉండాలి, నా మిత్రులకు ఉండాలి. ఎవరో ముక్కుమోహం తెలియని వాళ్ళ కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇది మామూలుగా ఉండేటటువంటి భావం. దేవుని పిల్లలకు అలాగే ఉండొచ్చా? దేవుని పిల్లలకు అలా ఉండకూడదు. ఎందుకంటే మనం మనుషులు అంటే మనం తినే రొట్టె వలన కాకుండా, మనం తినే భోజనం వలన, మనకున్న సదుపాయాల వలన కాకుండా ఎలా జీవిస్తున్నామని నమ్ముతున్నాం? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల. ఇప్పుడు దేవుడు మాట వెనక్కు తీసుకోవడం, మాట ముందుకంటే మనల్ని దీవించడం, శపించడం దేని మీద ఆధారపడి ఉంటుంది? మన బిహేవియర్ని బట్టి ఉంటుందా, లేకపోతే మనకు డబ్బులు లేనప్పుడు మనల్ని శపించి మన డబ్బులు ఉన్నప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? బ్యాంక్ మేనేజర్ కాదండి దేవుడు. బ్యాంక్ మేనేజర్ అయితే ఏం చేస్తాడంటే, మనం ప్రతిరోజు వెళ్ళి అకౌంట్లో డబ్బులు కడుతున్నాం అనుకోండి, 2 సార్లు కూర్చోండి సార్ అని కుర్చీ చేస్తాడు. కొంతకాలంగా ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు అనుకోండి అకౌంట్లో, ఏం సార్ అకౌంట్ ఎలా ఉంది, ఎలా ఉంటే ఎలాగా, అసలు కనీసం సార్ నమస్కారం అన్న పట్టించుకోడా. దేవుడు కూడా అంతేనా అంటున్నాను. దేవుడి మనసును బట్టి మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి నిరుపేదలైనా సరే మనపూర్వకంగా ఇవ్వడానికి వాళ్ళకున్న రీజన్ ఏంటంటే, ఇది ఎవరి మనసు అని భావించారు? వాళ్ళు దేవుని మనసు అని భావించారు, యేసుక్రీస్తు మనసు అని భావించారు. ఇలా చేయడానికి ఒక కారణమేమో
వాళ్ళకి ఇచ్చేటటువంటి మనసు, లేకపోతే ఎవరి మనసు ఉండటం? క్రీస్తు మనసు ఉండటం. రెండోది లోబడే మనసు ఉండటం. లోబడే మనసు అంటే అపోస్తలులు వాళ్ళకి ఉన్న విషయాన్ని చెప్పారు. లేఖనాల ప్రకారం మనం దేవునికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేయాలని చెప్పారు. మాకును ప్రభువుకి లోబడ్డారు వాళ్ళు అన్నాడు. చూడండి 5వ వచనంలో, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తమును వలన మాకును తమను తామే అప్పగించుకునేది. ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. ఎవరి ఎక్స్పెక్టేషన్ కూడా అందలేదు. వాళ్ళు చేసిన దాతృత్వం పౌలు ఎక్స్పెక్టేషన్ కూడా అందలేదు. అంతగా వాళ్ళు దేవుని పిల్లలుగా అభివృద్ధి చెందేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి లోబడే మనసు. ఇప్పుడు లోబడటం అంటే నాయకుడు ఉన్న వ్యక్తికి లోబడటం కాదు. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఒక అనుకూల వర్గంగా తయారవడం కోసం లోబడతారు. నడిపించే నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన చేత మెప్పు పొందడం కోసం, శబాష్ అనిపించుకోవడం కోసం లోబడతారు. అప్పుడు ఏదైనా వాళ్ళు అనుకున్నది నెరవేరలేదు అనుకోండి, ఆయన మీద కూడా తిరగబడతారు. ఎంతో కాలం నిలిచే సంబంధాలు కాదు. ఎవరికి లోబడి మనం ఆ పని చేయాలి? ఇది దేవుని మాట, ఇది దేవుడు ఆజ్ఞాపించినటువంటిది. నేను ఆయనకి లోబడి దాతృత్వాన్ని ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవాలి. అది క్రీస్తు మనసు అవుతుందని 9వ వచనంలో చెప్పాడు. క్రీస్తు కూడా ఇలాంటి మనసు గలవాడే. తన దారిద్ర్యం వలన మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి తను దరిద్రుడిగా చేస్తున్నాడు. కాబట్టి ఈ మనసు ఉంది వీళ్ళకి అని చెప్పాడు. యేసుక్రీస్తు కృపను ఎవరు ఎదిగారు? ఇప్పుడు మాసిదోనియాలో ఉన్నటువంటి సహోదరులు ఎదిగారు. కాబట్టి ఇప్పుడు అన్ని విషయాల్లో వీళ్ళు ఇప్పుడు ప్యారలల్ గా ఎదుగుతున్నారు. ఎలాగా? జ్ఞానమందును, ఉపదేశమందును, సమస్త జాగ్రత్త యందును, ఇంకేమన్నాడు? విశ్వాసం అందును, అలాగే దాతృత్వంలో కూడా. ఇదంతటినీ కలిసి ఏమన్నాడు అని అంటే ఇది క్రీస్తు మనసు. ఇది క్రీస్తు మనసు. అంటే ఈ రోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు క్రీస్తు మనసు అంటే ఏంటో మనకు అర్థమైందా? అసలు క్రీస్తు మనసులోకి అంటే లేదా క్రీస్తు లాంటి కుమారులు ఎదగటం అని అంటే అన్ని విషయాల్లో డెవలప్ అవటం అనేది మనం గ్రహిస్తామా? లేదా ఏవో ఒకటో రెండో విషయాల్లో మనం అంటే మనం బాగానే ఉన్నామని మనల్ని మనం సరిపెట్టుకోవడానికి ఆ 2 విషయాల్ని 3 విషయాల్ని పట్టించుకుంటాం. ఏది దేవుని పిల్లలకు ఎదగటం? అన్ని విషయాల్లో ఎదగటం. అప్పుడు దీని తర్వాత పౌలు ఏం చెప్పాడంటే, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సహోదరులారా, దేవుడికి ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వకూడదు. దేవుడికి ఇచ్చేటప్పుడు ఇలా నిర్ణయించుకోవాలి. ఎమోషనల్గా కానీ లేకపోతే బాధతో కానీ ఆ పని చేయకూడదు. ఇస్తే దేవునిది, ఇవ్వకపోతే నష్టం ఇది. ఇచ్చిన వాళ్ళకి పొందిన వాళ్ళకు ఉన్న సంబంధం ఏది, లేకపోతే పరిస్థితి ఇది అని చెప్పేసి 9వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది వచ్చే వారం మనం ఆలోచన. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, లేకపోతే దీని నుంచి నేను కొన్ని హెచ్చరిక మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎవరైనా గొప్ప వ్యక్తి మన ఇంటికి వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం, వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళకి కావలసినటువంటి అతిథి మర్యాదలు చేయటం గొప్పతనంగా భావిస్తామా, నష్టపోయినట్టుగా భావిస్తామా? అది గొప్పగా భావిస్తామా, నష్టం అని భావిస్తామా అంటున్నాను నేను. ఇప్పుడు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చాడు అనుకోండి, ఏదైనా పని మీద, మన ఇంట్లో భోజనం చేస్తానని చెప్పేసి ముందుగానే చెప్పాడు. ఫలానా వాళ్ళ ఇంట్లో విడుదల నాకు, లేకపోతే ఇక్కడున్న అధికారులు నిర్ణయించారు, అలాగని మా ఇంట్లో భోజనం అని నిర్ణయించారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారి కోసం నేను కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తాను. ఆయనకి ఏమేమి పెట్టాలో అవన్నీ పెడతాను. ఆయన భోజనం చేసి వెళ్ళిన తర్వాత నష్టపోయాను అనుకుంటానా, నేను చేయవలసిన పనే చేశాను అనుకుంటాను, లేదంటే చేయవలసిన పని కంటే గొప్ప పని చేశాను అనుకుంటాను? కొన్ని మీరేమనుకుంటారు చెప్పండి? నేనేమనుకుంటాను చెప్పడం కష్టమే అనుకుంటాను. గొప్ప పని చేసామనుకుంటాను, నష్టపోలేదని అనుకుంటాను. అంటే ఆయన మీకు రుణస్థుడు అవుతాడు, మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా పని మీద ఎక్కడైనా కనపడినప్పుడు, ఏదైనా మీటింగ్లో కనపడినప్పుడు గుర్తుపడతాడు ఆయన. మీ ఇంట్లో కదా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోన్ చేశాను, నీకు ఏమైనా పని ఉంటే చెప్పి నేను ఇమీడియట్గా చేస్తాను. నీకు రుణస్థుడు అవుతాడు కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి ఆ తాపత్రయపడతాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి, వాటిని మనం ఈ స్థాయిలో నమ్మాలి. ఎలాగంటే, పేదలకు సహాయం చేసేవాడు ఎవరికి అప్పించేవాడట? దేవుడికి. జనరల్గా మనమే రుణస్థులుగా ఉంటాం దేవుడికి ఎప్పుడు కూడా.
ఒక పని చేయడం వలన దేవుడే మనకు రుణస్థులు అవుతున్నాడు. ఎంతకాలంలో తీర్చేసుకుంటాడు ఆయన రుణాన్ని? దేవుడు ఆయన రుణాన్ని ఎంతకాలంలో మర్చిపోతాడేమో, ఒకవేళ మన రుణాన్ని మర్చిపోతాడేమో దేవుడు అంటున్నాను. అంటే ఆయన స్థాయి. మరి దాతృత్వం మనలో ఉందనుకోండి, ఇతరులకు సహాయం చేసే మనసు, పాపం చేసిన వాళ్ళని తిరిగి దేవుని దగ్గరికి రప్పించడానికి దాతృత్వాన్ని చూపే మనసు, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే మనసు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? ఎవరిని రుణస్థుడిని చేస్తున్నాం? ఎవరిని మనకు రుణస్థుడిని చేస్తున్నాం? దేవుడిని మనకు రుణస్థుడిని చేస్తాం. మరి తీర్చుకుంటాడా ఆయన? నిన్ను నష్టంలో వదిలేస్తాడా? తీర్చుకుంటాడా? నీ నష్టంలోనే నిన్ను వదిలేస్తాడా? తీర్చుకుంటాడు. కాబట్టి అంత గొప్ప అవకాశం ఎవరికి ఉంది? ఎవరికి లేదు కదా. ఇప్పుడు కొంతమంది శ్రీవారికి లడ్డూలు వాళ్ళ ఖర్చుతో పెట్టి చేపిస్తున్నారు, ఏమిటి ప్రయోజనం వాళ్ళకి? కొంతమంది బంగారపు తాపడం పెడుతున్నారు, దానివల్ల ఏంటి ప్రయోజనం వాళ్ళకి? కొంతమంది వడ్లాణం చేపిస్తున్నారు, దాంతో ఏంటి ప్రయోజనం వాళ్ళకి? బంగారపు రథం కొనిస్తున్నారు, ఏంటి ప్రయోజనం వాళ్ళకి? ఏమన్నా ప్రయోజనం లేదు. మనం ఒక వ్యక్తి బాప్తిసం పొందడానికి, ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి మన సామర్థ్యాన్ని, మన ధనాన్ని ఉపయోగిస్తున్నాం. దానివల్ల కూడా ఏం ప్రయోజనం ఉందన్నామా? దానికి ప్రయోజనం ఉంది. ఎక్కడ పొందుతాం ఆ ప్రయోజనాన్ని? పరలోకంలోనా? ఇక్కడ కూడానా? పరలోకంలోనా? ఇక్కడ కూడానా అంటున్నాను. ఇక్కడ కూడా పొందుతాం. దేవుడు ఏమంటున్నాడంటే, నాకు వచ్చి నన్ను శోధించండి, నేను మీకు ఇచ్చిన వాటిని తిరిగి నాకు ఇచ్చి నన్ను శోధించండి, ఆకాశవాకులు విప్పి విస్తారమైనటువంటి ధనాన్ని మీకు ఇస్తాను, విస్తారమైనటువంటి ధనాన్ని మీకు ఇస్తాను అని చెప్పాడు. సామెతల గ్రంథకర్త ఇంకో మాట చెప్పాడు, ఏంటంటే నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచు. అంటే లిటరల్గా మనం మన భాగాన్ని ఇచ్చేసి ఘనపరచమని కాదు, అంత ఆసక్తి, అంత శ్రద్ధ దేవుని పని పట్ల మనకి ఉండాలి. మనం ఎలాగ రక్షణ పొందాం? ఇప్పుడున్న మనం ఎలా రక్షణ పొందాం? మనకంటే ముందున్న వాళ్ళు కొంతమంది చేసినటువంటి సహాయం వల్లనేనా? కొంతమంది అంటే కొంతమందికి బైబిల్ నేర్పించి, కొంతమందిని మన దగ్గరికి పంపించి, వాళ్ళని పోషించి, వాళ్ళు మన వాక్యం ప్రకటిస్తే మనం ఏం చేసాం? రక్షణ పొందాం. మరి మనం ఏం చేయాలి? మనం కూడా ఇతరులు రక్షించబడడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మనం చేయాలి. కాబట్టి అలా చేయాలి అని అంటే మన హృదయంలో దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో నిశ్చయించుకోవాలని చెప్పాడు. అది నేను వచ్చే వారం చెప్తాను. అంటే నిశ్చయించుకోవడం ఎలాగివ్వడం. ఈ వారం నేనేం చెప్పాలనుకున్నానంటే, దాతృత్వం అనేది క్రీస్తు మనసు. అది నిరుపేదలైన ఇవ్వగలరు, ధనికులైన ఇవ్వగలరు కదా. ఇరాము లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు రాన్లు అరేంజ్ చేశారు. కొంతమంది రత్నాలు, కొంతమంది ఇలాంటి రకరకాల విలువైనటువంటి వస్తువులు పంపించారు దేవాలయం కట్టేటప్పుడు. వాళ్ళు సహాయం చేశారు, సామాన్యులు కూడా సహాయం చేశారు. ప్రతివాడు తన దగ్గర ఏముందో అది అక్కడ సహాయం చేసి దేవుని మందిరం కట్టబడటానికి ఉపయోగపడ్డారు. కృత నిబంధనలోనైతే వాళ్ళ ఆస్తిపాస్తులను అమ్మి సువార్త ప్రకటించబడటానికి కారకులయ్యారు. వాళ్ళకే కరువు వచ్చింది. ఇప్పుడు ఈ పత్రికలో మనం చదివాం కదా, వాళ్ళ గురించి ఎందుకు పౌలు అంతగా చెప్పాడు అని అంటే, వాళ్ళు తమ ఆస్తిపాస్తులను అమ్మి వాక్యం ప్రకటించడాన్ని బట్టే మాసిదోనియాకి కానీ కొరింథీకి కానీ సువార్త వచ్చింది. ఆ ప్రారంభంలో వాళ్ళు ఆ పని చేసి ఉండకపోతే వచ్చుండేది. కాబట్టి కృతజ్ఞత గలవారిగా ఉండటం ఏంటంటే దాతృత్వంలో విస్తరించాలి. కాబట్టి మనం ఇక్కడ పౌలు ఏమంటాడంటే 8వ వచనంలో ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. నేను ఇది ఆజ్ఞపూర్వకంగా చెప్పట్లేదు మీకు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపడం వలన మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. ప్రేమలో కూడా యథార్థమైంది మళ్ళీ నకిలీ ఉంటాయండి. అంటే కొంతమంది అవతల వాడు గిలగిల గిలగిల కొట్టుకు చచ్చిపోతా ఉంటే వాడి చేతిలో ఉన్న బాటిల్లో నుంచి కొన్ని నీళ్ళు నోట్లో పోయాడు, కానీ అయ్యయ్యో చూడండి ఎలా కొట్టుకుంటున్నాడు, అయ్యి పాపం ఎవరన్నా వచ్చి కాపాడితే బాగుండు అనే మాటలు చెప్తారు. ఇది ఎలాంటి ప్రేమ అండి? ఇది ఎలాంటి ప్రేమ? అయ్యయ్యో అనడం వలన ఏం ప్రయోజనం లేదు. అయ్యయ్యోకి ఏం అవ్వదు. ఏం చేయాలి? మనం చేయగలిగిన సహాయం చేయాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలోనూ 17వ వచనంలోనూ ఒక మాట ఉంది. మనం సత్య సంబంధులం అయితే మాటతోనూ నాలుగుతోనూ కాకుండా ఏం చేయాలట? క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించాము కదా. మాటతో నాలుగుతో ప్రేమించే ప్రేమ వలన ఏం పెద్ద ప్రయోజనం లేదు. క్రియతోనూ
దానికి సంబంధించిన క్రియలు చేయడంతోనూ సత్యంతోనూ ప్రేమించాలి. దేవుడు మనల్ని మాటతో ప్రేమించాడా, క్రియతో ప్రేమించాడు? చేశాడా? ఊరికే ఎప్పుడు ప్లాన్ చేస్తానే కూర్చున్నాడా అంటున్నా. కొంతమంది వాళ్ళ జీవితం అంతా దేవుడికి ఎలాగ ఇవ్వాలనేది ప్లాన్ చేసుకుంటానే ఉంటారు. యేసు ప్రభు రాకడ తర్వాత ఏమైనా ఇస్తారేమో వాళ్ళు. నాకు తెలిసిన చాలా మంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళు చక్కగా బాల్యం నుంచి దేవుని వాక్యం విని పెరిగిన వాళ్ళే. తమ్ముడు ఏంటి నువ్వు ఎలాగా ఆలోచిస్తున్నావు దేవుని పని గురించి అని అంటే, ప్లాన్ చేసుకుంటున్నాను అన్నాను. ప్లాన్ చేసుకుంటున్నాను. ఎంతకాలం ఈ ప్లాన్? ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి? ప్రస్తుతం ఇది నా పరిస్థితి, ఇందులో నుంచి నేను ఏం చేయాలి? ఒకవేళ అభివృద్ధి చెందితే అప్పుడు దాన్ని నీకు ఎంత అభివృద్ధి చెందావో నీకు తెలుస్తుంది కదా. దాని తర్వాత దానికి ఏం చేయాలనే దాన్ని ఆలోచించాలి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ముందు నిశ్చయం కావాలి, మనసు ఉండాలి. ఆ మనసులో ఏముండాలి? నిశ్చయం ఉండాలి. ఆ నిశ్చయించుకునేటప్పుడు దేనికి లోబడి ఉండాలి? వాక్యానికి లోబడి ఆ నిశ్చయం జరగాలి, వాడి ఉద్రేకంగా కాదు. ఇప్పుడు అందుకే ఈ మనుషులు అంత తొందరగా కరగరని, మనుషులు అంత తొందరగా ఆలోచించరని మత్స్యాకుల్లో ఉండే బోధకులు సూత్రాన్ని కనిపెట్టారండి. అదేంటో తెలుసా? ప్రభువా, ఫలానా మరియమ్మ గారు దేవునికి అంటే నీ మందిరానికి లేకపోతే ఇంకేదో పనికి లేకపోతే టీవీలో చెప్పడానికి కానుకలు ఇచ్చారు, ఆయన పెద్ద కొడుకు వచ్చినటువంటి ఇబ్బంది నయమైపోయింది. ఇదిగో మరి ఇంకెవరో మార్తమ్మ గారు ఇవ్వలేకపోయారు, వాళ్ళ పెద్ద కుమారుడికి అస్వస్థత వచ్చింది, ఏమైనా క్షమించు దేవుడా, ఏమైనా అభివృద్ధికి వచ్చి దేవుడా అని ప్రార్థన చేస్తారు. ఇది ఎగ్జాక్ట్గా వెళ్ళిపోద్దండి. ఎలాగ వెళ్ళాలో అలాగ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఓహో, దేవుడికి ఇవ్వకపోతే దేవుడు చంపేస్తాడేమోననే భయంతో మనుషులు ఇస్తారు. మీకు ఇంతకుముందు చెప్పానా, నాకు తెలిసిన ఒక బాధితులు ఉన్నారు, ఆయన ఎల్బీ నగర్లోనే ఉన్నారు. ఆయన వాళ్ళకి చర్చ్ బిల్డింగ్ ప్లేస్ ఉంది, ఈ పక్కన వేరే వాళ్ళ బిల్డింగ్ ఉంది. వాళ్ళకి సరిపోట్లా. ఒకసారి దేవానంద్ గారు నేను కలిసి వాళ్ళ చర్చికి ఏదో పని మీద వెళ్ళాం. బైబిల్ క్లాస్ జరుగుతుంటే వెళ్ళాం. వెనకాల కుర్చీలో కూర్చున్నాం. ఈయన నన్ను అస్తమానం మోసెట్లో కొడుతున్నారు, ఇంకా అవదండి ప్రేయర్ అని. ఉండండి, అవుద్ది, మరి మనం ముందు మధ్యలోకి వెళ్ళి డిస్టర్బ్ చేయం కదా. ఈయనేమో ఏదన్నా తేడా మాటలు వింటే తట్టుకోలేరు, ఉండలేరు. నేను వెళ్ళి అడుగుతాను, ఈడు ఎందుకు ఇలా చెప్తున్నాడు అని. మీరు ఉండండి, మనం వచ్చింది ఆ పని మీద కాదు, మనకి ఎందుకు, మనం వచ్చిన పని చూసుకుని వెళ్దాం అని అంటే, అప్పుడు వాళ్ళు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, ఈ పక్క స్థలం అమ్మ అని అడిగాం. వాళ్ళ అమ్మని అన్నారు, ఆయన గుండెపోటు వచ్చింది, ఆయన క్షమించు, ఆయన చంపేకు అన్నారు. ఈ మాటలు ఎంత గట్టిగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఈయన చెబుతూ ఉంటే, అవును ప్రభు, నీకు స్తోత్రం ప్రభు అంటున్నారు. దేనికి స్తోత్రమో, ఎందుకోనో, ఏంటో అసలు ఏం సంబంధం లేదు. ఆయన గుండెపోటు వస్తే స్తోత్రమా? ఆ స్థలం అమ్మేస్తే స్తోత్రమా? ఇదండి స్తోత్రం. ఆ మాటలు పొరపాటున పక్కింటి వాళ్ళు విన్నారు అనుకోండి, భయంతో అమ్మేయడం అన్న అమ్మేస్తారు, లేదా వీళ్ళని తన్ని అక్కడ నుంచి తరిమేయడం అన్నా చేస్తారు. అవునా కదా? కాబట్టి ఇలా భయపెట్టి ఎమోషనల్గా మనుషుల్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పని కొంతమంది చేస్తున్నారు. అప్పుడు అది ఆ వ్యక్తికి వీళ్ళిద్దరికి ఎవరో ఒకళ్ళు ప్రయోజనకరంగా మారుతుంది తప్ప దాన్ని దేవుడు సత్క్రియలుగా కౌంట్ చేయదు. మనం ఇచ్చి సంతోషపడాలి, మనం ఇచ్చి దేవుడిని గణపరచాలి. ఎప్పుడు గణపరుస్తామంటే మనం సంతృప్తిగా ఉన్నప్పుడు దేవుడు గణపరచాలి. అది ఎప్పుడు అర్థమవుతుంది మనకి అంటే, దావీదు చెప్పాడు, నేను కానీ నా ప్రజలు కానీ నీలాంటి గొప్ప వ్యక్తికి, సృష్టికర్తకు మందిరం కట్టడానికి మేము ఏపాటి వాళ్ళం, మా జనులు ఎంత వాళ్ళు, మా శక్తి సామర్థ్యాలు ఏపాటి, మాకు అవకాశం ఇచ్చావు, అందుకు నీకు స్తుతులు అన్నాడు. దేవుని పని చేసే అవకాశం అందరికీ రాదు. దేవుని పని కొరకు ధనాన్ని వెచ్చించే అవకాశం అందరికీ రాదు. దేవుని పని కోసం మన శక్తి సామర్థ్యాలను వాడే అవకాశం అందరికీ రాదు. లోకంలో చాలా మందిగా కోరుకుంది, మాకు అవకాశం వస్తే మేము చేద్దామని. కానీ దేవుడు వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఎవరు చేయాలని కోరుకుంటున్నాడు అండి? ఆయన పిల్లలు. ఎందుకు వాళ్ళు మాత్రమే చేయాలని కోరుకుంటున్నాడంటే, వాళ్ళు ఆ పని చేయడం వలన ఎవరిలా మార్పు చెందుతారు? కాబట్టి మన పెద్దలు చెప్తారు కదా, స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతాయని. అంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తాం, మన వ్యక్తిగతంగా కూడా అభివృద్ధి చెందుతాం. మనం ఎప్పుడు కూడా ఆత్మీయ అభివృద్ధిలో ఒక భాగంగా దీన్ని గుర్తించాలి తప్ప, ఇతరుల కంటే మనం గొప్ప అవడానికి ఇవ్వకూడదు, ఇతరుల కంటే మనం తక్కువలో ఉండటానికి, లేకపోతే వాళ్ళ లాంటి వాడిని కాదు నేను అనిపించుకోవడానికి మానేయడం కూడా చేయకూడదు. ఇది నిర్ణయంతో కూడినటువంటి పని, దేవుడికి ఇచ్చి దేవుడిని కనపరిచేటటువంటి పని. అది ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే దాన్ని 9వ అధ్యాయంలో పౌలు చెప్పినటువంటి దాన్ని వచ్చే వారం మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచించింది ఏంటంటే, యేసుక్రీస్తు కృపను ఎరగడం అని అంటే
దాతృత్వంలో అభివృద్ధి చెందడం అని 8వ అధ్యాయంలో చెప్పాడు. ఇందుకు ఎవరిని మాదిరిగా చెప్పాడు? యేసుక్రీస్తుని మాదిరిగా చెప్పాడు. ఆయన మిమ్మల్ని ధనవంతులు చేయడానికి తాను దరిద్రుడయ్యాడు, మీ నిమిత్తం దరిద్రుడయ్యాడు, మిమ్మల్ని ధనవంతులు చేశాడు. ఆయన చేసిన త్యాగం వల్ల మీరు అభివృద్ధి చెందారు. కాబట్టి అవసరంలో ఉన్నటువంటి సహోదరులు సత్క్రియలు మీరు చేస్తే, అంటే దాతృత్వం మీరు చూపిస్తే, మా యోధలో ఉన్నటువంటి సహోదరులు ఆదరించబడతారు. మీకంటే చిన్న సంఘం, మీకంటే వెనకబడినటువంటి వాళ్ళు, మీకంటే ఆలస్యంగా సువార్త విన్నవాళ్ళు ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు, లేకపోతే చెప్పారు, దాని ప్రకారం వాళ్ళు చేసేసారు. వాళ్ళు ఎవరు? ఒకవేళ వాళ్ళంతా రిచ్, వాళ్ళు చేస్తారు, మేము ఎక్కడ చేయగలం అంటారే మీరు. ఎవరు వాళ్ళు? నిరుపేదలైనా సరే వాళ్ళకి మనసు ఉంది కాబట్టి చేశారు. వాళ్ళు చేసిందని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మీరు వాళ్ళలాగా ఉంటే ఇన్ని విషయాలు ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో ఈ విషయంలో కూడా అభివృద్ధి చెంది దేవుని కుమారులుగా మీరు పరిపూర్ణులు అవుతారు అని చెప్పాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. టైం యాక్చువల్గా అయింది ఇప్పుడే. అయినా సరే నిరుపేదలు ఇవ్వగలరా అంటే మేము ప్రాక్టికల్గా అనుభవించిన సంగతి కూడా చెప్తాను. గత 10 సంవత్సరాల క్రితం అనుకుంటాడు, కర్నూలు ఆ ప్రాంతం అంతట్లో కూడా గొప్ప విపత్తు వచ్చింది. బాగా ఫ్లడ్ వచ్చింది. మొత్తం ఇంచుమించు హైవే మీద, రోడ్డు మీద ఇంత ఇసుక మేటేసి అంత వరద వచ్చింది. చాలా పెద్ద విపత్తు అది. అప్పుడు ఎలాగన్నా మనం కూడా సహాయం చేద్దాం. ఇప్పుడు క్రీస్తు సంఘాల్లో మీద ఉన్నటువంటి ఒక ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు ప్రమాద పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరికైనా బయట వాళ్ళకి ఏమి వాళ్ళు హెల్ప్ చేయరు. వాళ్ళల్లో వాళ్ళే చేసుకుంటారు తప్ప లోకంలో ఉన్న ఆపదలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడానికి ఒక చెడ్డ పేరు. అందరూ అలా చేయరు, కానీ మోస్ట్లీ మీరు చూడండి, ఎక్కడైనా సరే ఏదైనా ఇబ్బంది వచ్చింది అని అంటే మిగిలిన వాళ్ళు రెస్పాండ్ అయినట్టుగా క్రీస్తు ప్రభు సంఘాలు, బయట వాళ్ళ విషయంలో సంఘస్థులకి మనం రెస్పాండ్ అవుతాం, బయట విషయాల్లో మనం అంత పెద్దగా రెస్పాండ్ అవుతాం. కానీ అప్పుడు అలాగ అనిపించింది, చేద్దాం మనం ఏదైనా చేద్దాం అని అంటే, అప్పుడు సంఘం వైఎంసీఏలో కూడుకుంటున్నారు. ఎల్బీ నగర్లో కూడా అక్కడ ఉండేది, మన పాత బిల్డింగ్లో వస్తుంది. అప్పుడు ఏం చేద్దాం అని అంటే, వైఎంసీఏలో ఉన్న సహోదరులు మా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, దాంతో ఎవరికైనా అటాచ్ చేసి ప్రోగ్రామ్ చేయండి, అంటే ఎవరితోనన్నా కలిసి చేయండి అని చెప్పేసి కొంత దాన్ని ఇచ్చారు. ఎల్బీ నగర్లో ఉన్న సహోదరులు కూడా ఇండివిజువల్గా ఏదో అప్పుడు చాలా చిన్న సంఘం కొంత సహాయం చేశారు. బట్టలు అవన్నీ ఇచ్చారు. ఆఖరికి అందరూ ఇచ్చినటువంటి బట్టలు, అంటే మంచి బట్టలు మనం వేసుకొనివి, మనకు ఉపయోగపడినవి ఉతికి ఇస్త్రీ చేసేమని అడిగాను. చాలాసార్లు ఎవరికైనా ఇచ్చేవి మనం చాలా ఇండిసిప్లైన్డ్గా ఇస్తాం. ఎవరికన్నా అన్నం పెడితే అది పర్ఫెక్ట్గా ఉన్నది పెట్టాలి. వాళ్ళు వచ్చి అడుగుతారు, అంటే పాడైపోయిన అన్నమైనా సరే, నిన్నటి అన్నమైనా ఉంటే పెట్టమ్మని. వాళ్ళు అడిగినా మనం పెట్టకూడదు. ఇప్పుడు అది తిని వాడికి ఏమైనా ప్రాణం మీదకి వస్తే ఏంటి, మనం పెడతామా? మనం ఎవరైనా పెడితే తింటాం. అలాంటిది నువ్వు పెట్టగలిగినప్పుడు మంచిదే పెట్టు. అలాగే అన్ని విషయాల్లో కూడా, బట్టలు కూడా చాలా మంది చిరిగిపోయినాయి, అతుకులేసినవి అలాంటివి ఇస్తారు ఇంకొకరికి. నువ్వు వేసుకుంది ఇంకొకరికి ఇవ్వద్దు, నీకు నచ్చంది ఇంకొకరికి ఇవ్వద్దు. అలాగని అందరికీ నేను క్లియర్గా చెప్పాను. మంచి బట్టలు, కొంతమంది కొత్త బట్టలు కూడా చక్కగా ఉతికి ఇస్త్రీ చేసి నీట్గా ఇచ్చారు. ఇంచుమించు దీని ప్లేస్ వచ్చింది నా దగ్గర. మన వెబ్సైట్లో కూడా ఫోటోలు ఉంటాయి, మూటలు కడుతున్న ఫోటోలు ఉంటాయి. సర్వేష్, ఇంకా కొంతమంది, ప్రతాప్ అని అప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు మా దగ్గర, అతను ఇలాగా వీళ్ళందరూ, ప్రకాష్ గారు వీళ్ళందరూ ఒక టాటా సుమో నిండా వేసుకుని వెళ్ళాం. టాటా సుమో నిండా వేసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను. అక్కడ ఉన్న కర్నూలులో, అలంపూర్ ఆ ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘాలని పిలిచి కొంత రైస్, అంటే 25 kgs రైస్, ఆయిల్ ప్యాకెట్స్, ఇలాగ అందరూ చిన్న క్యారీ బ్యాగుల్లో 2 kgs 3 kgs కట్టుకొచ్చారండి. ఇప్పుడు 2 kgs బియ్యం తీసుకోవడానికి 5-6 కిలోమీటర్లు నడిచి రావాలి వాళ్ళు. ఇస్తే ఏం చేయాలి? కొంచెం వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేలాగా ఇవ్వాలి తప్ప ఇచ్చామనిపించుకోవడానికే కదండి 2 kgs ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చి ఫోటోలు తీసుకోవడం. కాబట్టి మనమైతే 20 kgs ఇవ్వాలి, 25 kgs ఇవ్వాలనుకున్నాం. ఇక్కడే ఏ బస్తా కా బస్తా ప్యాక్ చేసాం. ప్రతి దాంట్లో మళ్ళీ ఒక చిన్న ప్యాకెట్, 2 సబ్బులు, ఒక ఆయిల్ ప్యాకెట్, కొంచెం కందిపప్పు, ఇలాగ ఏవో కొన్ని ప్యాక్ చేసాం. ప్యాకెట్లు చొప్పున ఇచ్చి వచ్చిన తర్వాత నేను అనేక ప్రాంతాలకి మీటింగ్స్కి వెళ్తాను. మా అన్నయ్యకి చెప్పాను, ఆయన కోడుగూడెం అని మా వెస్ట్ గోదావరిలో ద్వారకా తిరుమల పక్కన ఉంటుంది, ఒక 7 kilometers. అక్కడ మా పెద్ద అన్నయ్య పని చేస్తారు, సునీల్ వాళ్ళ డాడీ. అన్నయ్య మేము ఇలాగ చేసి వచ్చాం. ఆ బియ్యం తీసుకుంటున్న వాళ్ళ ముఖం చూస్తే, వాళ్ళ కళ్ళల్లో ఆదరించబడ్డామన్న, ఎవరో సహోదరులు వచ్చి మా కోసం ఎందుకు ఆలోచించాలన్న ఆ ఫీలింగ్ చూస్తే మనసు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా తృప్తిని పొందాం మేము. మన సహోదరులు కూడా ఏమైనా చేస్తే చూడండి, ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం
అన్నమాట. అప్పుడు ఆయన ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో ఒక 5-6 కాంగ్రిగేషన్స్తో మాట్లాడితే అందరూ అదే మాట అన్నారు. మేమందరం డైలీ పని చేసుకునేవాళ్ళం, మా దగ్గర ఏముంది, మేమేమి ఇవ్వగలం అని అంటే, మీరు అన్యదా భావించకపోతే నేను ఒక సలహా చెప్తానని చెప్పాను. ఏంటి చెప్పమంటే, అప్పుడు ప్రతి వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని కోటా బియ్యం ఇస్తుంది. ఒక కుటుంబానికి ₹2 కిలో బియ్యం 5-6 ఉంటే 30 కేజీలు ఇస్తుంది. ఒక నెల మాది కాదనుకుని అందరూ కొనివ్వండి, మహా అయితే వాళ్ళకి 60 రూపాయలు అవుతాయి. 30 కేజీలకి 60 రూపాయలు అవుతాయి. ఒక నెల వేరే వాళ్ళు ఎలాగో అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది తినరు అవి, మళ్ళీ కొట్లో ₹5 ₹4 అమ్మేస్తారు. ₹2 గవర్నమెంట్ ఇస్తే ₹5 అమ్మేసి ₹50 స్టోర్లో కొనుక్కుంటాం. ఇది మన తెలివితేటలు, మనం ఓటేసే పద్ధతి, మన తెలివితేటలు. సరే అలాగా చేస్తే సరే అందరూ అలాగే పోగు చేశారు. బొర్రంపాలెం అని అలాగే ఆ చుట్టుపక్కల ఉండే కొన్ని 7 కాంగ్రిగేషన్స్ 8 కాంగ్రిగేషన్స్ ఊహించండి ఎన్ని బియ్యం వచ్చి ఉంటాయో. ఒక్కొక్క కాంగ్రిగేషన్లో ఉన్న ప్రతి మెంబరు చేస్తే 2000 కేజెస్ వచ్చినాయండి. అంటే 2 టన్స్ వచ్చినాయి. 2 టన్స్ అంటే మాది మామూలు ఇది కాదు. అప్పుడు మళ్ళీ ఇంకొక బ్రదర్తో మాట్లాడి, 4-5 సహోదరులు నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి, ఇలా బియ్యం వచ్చినాయి, అది అక్కడ పంపించేటటువంటి కెపాసిటీ లేదు అని అంటే, బ్రదర్ వాళ్ళు అన్ని చేస్తే మనం ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు భరించలేమా అని వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి అయ్యే డబ్బులు వీళ్ళు ఇచ్చారు. అక్కడ నుంచి అక్కడికి ఎస్ఆర్ఎండి కొల్లాపూర్ బుక్ చేసాం. అక్కడ కూడా మళ్ళీ 30 కేజీల చొప్పున ఒక కుటుంబానికి ఇచ్చాం. అసలు ఎంత ఎంత ఘనంగా జరిగిందో, అసలు తీసుకున్న వాళ్ళ ఆనందం, ఇచ్చిన మాకు ఎంత తృప్తి ఉందో చెప్పలేము. అప్పుడు మా పిక్చర్స్ అన్ని పట్టుకెళ్ళి ఊర్లో అందరికీ చూపించామండి. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు ఖర్చు పెట్టిన ₹60కి ఇప్పటికే ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ కోసం. కొంతమంది కొల్లాపూర్లో మిగిలిన చోట్ల నేను కనపడితే, మన సహోదరులు ఎవరైనా సరే, మన చర్చ్ మెంబర్స్ ఎవరైనా కనపడితే వీళ్ళు అడగండి, ఎప్పుడైనా వీళ్ళు మీటింగ్కి వస్తారు, నాతో పాటు ప్రార్థనకి వస్తారు. వాళ్ళు బ్రదర్ వందనాలు, ఎల్బీ నగర్ సంఘం కదా మీరు, హైదరాబాద్లో ఉన్న సంఘం కదా, మీ దగ్గర క్లాసులు బాగా జరుగుతున్నాయి, ఇలా మాట్లాడరు. వీళ్ళే ఆ రోజు మాకు కరువులో ఆదుకున్న వాళ్ళు అంటారండి. ఏం ఆదుకున్నాం? మన వైపు నుంచి ఆలోచిస్తే మనం చేసింది ఎంత అండి? చాలా చిన్నది. ₹60 అంటే ఒక ఐస్ క్రీమ్ కూడా రాదు మంచిదైతే. ₹60 అంటే ఈరోజు మన పిల్లలకు మనం ఇప్పించే ఐస్ క్రీమ్లు, మంచి ఐస్ క్రీమ్ రాదు ₹60 కదా. కానీ ఒక కుటుంబం పోషించబడింది. అంటే మనసు ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి, ఇలాంటి ప్లాన్స్ వస్తాయి, ఏ విధంగా మనం చేయవచ్చని. నన్ను చాలా మంది అంటారు, ఎండాకుండా తిరుగుతారు మీరు, నిద్ర లేకుండా అంతం దూరం వెళ్ళి ఎందుకంటే వాక్యం చెప్తారంటారు. ఈరోజు నా మనసులో ఉన్న మాట మీకు చెప్తున్నాను. అంటే సేవ చేస్తే, అంటే మనం ఎంత ఓపుకున్నా ఓపిక లేకపోయినా సేవ చేయాలంటే దానికి ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా? నాలో భక్తి ఉంది, నేను కాదన్నా. కేవలం అదే కాదు, నేను ఏలూరులో వాక్యం నేర్చుకుంటున్నప్పుడు ఒక అబ్బాయి మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవాడు. మ్యాథ్స్ ట్యూషన్ చెప్పి ఆయన నెలకు 200 సహాయం చేసేవాడు నాకు. ఆయన పట్టుకొచ్చి ఇచ్చేవాడు, అన్నయ్య మీరు అన్ని చోట్ల తిరిగి వాక్యం చెప్తున్నారు కదా, నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి నెలకు 200 ఇచ్చేవాడు. ఆయన చూసి ఒకసారి ఇంకొక అబ్బాయి తెచ్చిచ్చాడు. ఆయన ఇంకా స్టూడెంట్, ఆయనకి ఇంకా ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తేనే, పాకెట్ మనీ ఇస్తేనే ముందుకెళ్ళగలిగినటువంటి వ్యక్తి. తమ్ముడు నాకు ఇబ్బందిగా ఉంది, నువ్వు ఇస్తే నేను తీసుకోలేకపోతున్నాను, కానీ నేను తీసుకోకూడదు అంటావు, నీకు మంచిది కాదు కాబట్టి నేను అడుగుతున్నాను, అసలు నీ డబ్బులు ఎక్కడే నీకు అని అంటే, అన్నయ్య మా హాస్టల్ మెస్లో ప్రతి ఏదో ఒక వారంలో చికెన్ పెట్టేవాళ్ళట, లేకపోతే ఎక్కువ ఏదో ఇచ్చేవాడు. ఎవరైతే అది తినకుండా ఉంటారో వాళ్ళకి ఒక 10-20 రూపీస్ పే చేసేవారట. ఆ 20 పోగేసి 200 ఇచ్చాడండి ఆయన. అంటే ఆయన 200 అంటే ఎన్నిసార్లు? 10 సార్లు మాంసం తినడం మానేసి ఆ 200 నాకు ఇస్తే, నేను ఎవరికైనా వాక్యం చెప్తే ఒక వ్యక్తి రక్షణ పొందితే అది నాకు దీవెన అని చెప్పి అతను నాకు ఇచ్చాడు. ఆ మాట ఎప్పటికీ నా మనసులో ఉందండి. ఆ వ్యక్తి నా కళ్ళు ఎదురు కనపడతాడు. నేను ఎప్పుడైనా అలసటగా ఉన్నాను, నేను ఎక్కడైనా కాసేపు కూర్చుందాం అనిపించింది అనుకోండి, నాకు ఆ వ్యక్తి కనపడతాడు. అలా చాలా మంది చేసే త్యాగం వలన మనం స్వార్థ పని ఇప్పుడు జరుగుతుంది, ఎంతమందికి రక్షణ సంకల్పం జరుగుతుంది. మీకు తెలుసా, విధవరాళ్ళు చిన్న చిన్న పిల్లలు పనిచేసి అమెరికా దేశం నుంచి చాలా మందికి సహాయం పంపిస్తారు. మన దేశంలో కూడా చాలా మంది అలాగా ఎంతో ఇబ్బంది ఉన్నా సరే దేవుని పనికి సహకరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దాతృత్వం వల్లనే సేవ ఇంత ఘనంగా జరుగుతుంది. మరి అన్ని పరిస్థితులు బాగున్న వాళ్ళు అందరూ సహకరిస్తే, అందరూ ప్రభు మనసుతో ఆలోచిస్తే ఇంకెంత బాగా జరుగుద్దండి.
ఇప్పుడు నేను అప్పుడు అనుకుంటాను, నాకు అప్పుడు అనిపించింది, అతను 10 రోజులు 10 సార్లు 20 రూపాయలు 20 రూపాయలు చొప్పున దాచి ఇలా చేస్తేనే అయింది కదా. మనం రెస్టారెంట్స్కి వెళ్తాం, మనం ఎక్కడైనా పార్టీలు ఫంక్షన్లు అంటే రకరకాల మనం ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర కూడా గిఫ్ట్లు పట్టుకెళ్ళి వెళ్ళటానికి 400 రావడానికి 400 ఇలా ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నాం. లేకపోతే ఇంకేవో బయట సరదాగా అందరం కలిసి కాసేపు అలా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కొన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఇందులో ఏది అనవసరమైనవి అనుకున్నా 2-3 మానుకున్నా సరే ఏం చేయొచ్చు అంటే మనకు అంత లేకపోతే చెప్తున్నాను, అంత లేకపోతే. కానీ అలాగ ఆలోచించే పరిస్థితులు ఇప్పుడు సంఘం అంటే అందరికీ వాళ్ళు డబ్బులు ఇస్తారు, సువార్థకులు పనిచేస్తారు, మనం పోయి మనుషులు కనపడితే చాలు అన్న ధోరణే ఇంకా మనల్ని ఏలుతుంది. మనల్ని అంటే ఇప్పుడు హైదరాబాద్లో మనం ఉన్న 3 సంఘాలని కాదు నేను మాట్లాడుతున్నాను, ఓవరాల్గా అలాంటి ఆలోచన మనుషులకి ఉంది. కాబట్టి ఇచ్చే విషయంలో ఇప్పటికీ వెనకబడతాము, ఇప్పటికీ బైబిల్ తరగతులు పెట్టలేని పరిస్థితులే, ఇప్పటికీ సువార్త కూటాలు పెట్టలేని పరిస్థితులే, ఇప్పటికీ అనుకున్న పని చేయలేని పరిస్థితులే, ఇప్పటికీ ఎంత గొప్ప గొప్ప గోత తెలిసిన వాళ్ళు 100 మంది 80 మంది ఉన్న సంఘాలు కూడా చర్చ్ బిల్డింగ్స్ లేకపోవడానికి కారణం అదే. ఏదో పిల్లల్ని పెట్టి 7 ఏళ్ళు తిప్పిందని సామెత ఉండేదండి. అదే మన పరిస్థితి. ఇక్కడ కాదంటే ఇంకో చోటకి వెళ్ళడం, ఇంకో చోట కాదంటే ఇంకో చోటకి వెళ్ళడం, ఇదే మన పరిస్థితి. కాబట్టి దేవుని పనిలో పాల్పొందడం అనేటటువంటి మన ఆత్మీయ అభివృద్ధిలో భాగం. అంటే ఈరోజు మనకు సందర్భం వచ్చింది, లేకపోతే మనం ఏదో ఒక కార్యక్రమంలో ఉన్నామని నేను చెప్పట్లేదు. నేను కొంతకాలంగా చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఈ విషయంలో. అటు ఈస్ట్ మారేడుపల్లిలో చూసిన, ఇటు మెహదీపట్నంలో చూసిన. మెహదీపట్నంలో ఇప్పుడు హాయిగా ఉంది, కానీ మీరు ఖాళీ చేయండి మేము వేరే వాళ్ళకి ఇచ్చామంటే ఏం చేయాలి? ఎల్బీ నగర్లో ఇప్పుడు ఇది మేము మళ్ళీ ఏదో పెట్టుకుంటున్నాం, మీరు ఖాళీ చేయండి అని వీళ్ళంటే ఏం చేయాలి? ఇన్ని ఆలోచించి ఈ చర్చ్ బిల్డింగ్స్ కావాలి, ఈ మనకి కూడుకోవడానికి స్థలం కావాలి. అప్పుడు మనం ఏంటంటే సండే స్కూల్ కావాలంటే ఏ టైంలోనే పెట్టుకోవచ్చు, యూత్ క్లాస్ కావాలంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, లేడీస్ క్లాస్ కావాలంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అక్కడ మనకు సకల సదుపాయాలు ఉంటాయి, అక్కడ నీళ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. లేటెస్ట్గా మనం బాధపడుతున్న ఇబ్బంది ఏంటి? బాప్తిజం ఇవ్వడానికి కిలోమీటర్లు వెళ్తాం, అదొక పెద్ద ప్రాజెక్ట్ అండి. ఒక వ్యక్తికి బాప్తిజం ఇవ్వాలంటే ఒక రోజు పని మానుకుని 3-4 మనుషులు 2-3 కార్లు తీసుకుని వెళ్ళి చేసుకురావడం. దానిలో దాన్ని ఖర్చు పెట్టే డబ్బులతో ఒక బ్రహ్మాండమైనటువంటి ఫెలోషిప్ మీటింగ్ జరిగిపోతాయి. ఒక వ్యక్తికి ఒక రోజు బాప్తిజం ఇవ్వడానికి మేము 5,000-10,000 ఖర్చు పెట్టిన రోజులు కూడా ఉంది. ఎందుకంత అంటారేమో, అదంటే ఇక నేను ఆ వివరాలు చెప్పలేను మీకు. 3,000 ఛార్జ్ చేసేవాళ్ళు ఒక చోట, ఒక వ్యక్తికి బాప్తిజం ఇవ్వడానికి 3,000 ఛార్జ్ చేసేవాళ్ళు. పే చేసి ఇచ్చాం, ఎందుకంటే ఆత్మకున్న వాల్యూ ఏంటో మాకు తెలుసు కాదు. కొంతమంది అనేవాళ్ళు మీ చేదర్థం కాకపోతే ఇంకెప్పుడన్నా యుద్ధం ఇప్పుడు 3,000 ఇవ్వకపోతేనే, 3,000 ఎక్కువ ఆత్మ ఎక్కువ అండి మనకి. నాకు ఎక్కువే ఆత్మ 3,000 కండి, కొందరికి అది అర్థం అవ్వదు, అది వాళ్ళకి ఎక్కువే అలా. కాబట్టి దాతృత్వంలో మనం అభివృద్ధి చెందవలసిన అవసరం చాలా ఉంది. ఈ విషయంలో మనం ఎక్కడున్నామో నాకు తెలియదు, కానీ నేను ఒకటి చెప్పగలను సిన్సియర్గా ఏంటంటే చాలా చాలా ఏం చేసామండి. వెనకబడి ఉన్నామా? అగ్రి అవుతారా నాతో? లేదు మనం బాగానే ఉన్నామంటారు. బాగానే. ఇంకొక పొరపాటు జరుగుతుంది, అది నేను చెప్తాను. అది మా గురించి ఏంటంటే సువార్థికులు దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో రోల్ మోడల్గా లేరు. చాలా చోట్ల సువార్థికులు రోల్ మోడల్గా లేరు. అంటే రోల్ మోడల్ కంటే సంఘమంతటి కంటే ఎక్కువ ఇచ్చి కనబడాలని నేను అంటలా. మనం ఇవ్వాలి, మనం చెప్పాలి. ఒకసారి నేను ఒక చోట మీటింగ్కి వెళ్ళి, జనరల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది చెడ్డ మనసు కాదు, కానీ మనం అబ్జర్వ్ చేస్తాం అన్నీ, ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎవరెలా ప్రార్థన చేస్తున్నారు, ఆయన వాక్యం ఎలా చెప్తున్నారు, ఇవన్నీ. అప్పుడు ఒక ఆయన కాలు మీద కాలు వేసుకుని కాలు ఒప్పుకుంటూ కూర్చున్నాడు, అక్కడ ప్రీచర్, లోకల్ ప్రీచర్. చందా పడతా ఉంటే ఎలాగంటున్నాడు, ఏమైంది ఈయన ఇంత ధీమాగా ఉన్నాడు, ఆరాధన అయ్యేంత వరకు మనం ఎవరం కూడా అసలు మామూలుగా ఉన్నాం కదా అంటే, వాక్యం చెప్పొచ్చు కిందకు వచ్చాం, కానీ ఆయన పని అయిపోయింది అనమాట. అందుకు ఆయన కాలు ఒప్పుకుంటూ కూర్చున్నాడు. ఇక ఆయనకి ఆరాధనలో మిగిలిన కార్యక్రమాలతో ఏం సంబంధం లేదు. అప్పుడు చందాకర్ర అలా వచ్చింది, సర్రు నేను దాటి వెళ్ళిపోయిందండి. ఆయన ఏం మాట్లాడాలి. అయిపోయిన తర్వాత నన్ను భోజనానికి తీసుకెళ్ళారు, హోటల్లో భోజనం చేస్తున్నాం. నాకు లోపలికి బయటకు వచ్చేస్తే కానీ భోజనం లోపలికి వెళ్తాను. అందుకు ఆపుకోలేక అడిగాను, దానిలో అదేంటంటే మీరు ఆరాధన జరిగినప్పుడు మీరు చందాకర్ మీ దగ్గరికి వస్తే చందా వేయలేదు ఏంటంటే, ఏమంటారు బ్రదరు అన్న, నేను క్లియర్గానే అడిగాను, మీరు చందా ఎందుకు వేయలేదు అన్నారు.
మనయే కదండి, ఇంకేందుకు మనం సందేయడం. సరే మీయే, ఓకే మీవే అనుకోండి పోనీ, నేను దాన్ని సపోర్ట్ చేయట్లా. మరి మీరు ఎలా దేవుని కుమారుడిగా అభివృద్ధి చెందుతారు? మీకు ఎందుకు దేవుడు ఇవ్వాలి కదండి? ఇప్పుడు ఇందులో ఒకటైనా మనం కూడా, అంటే మేము కూడా ఈ సంఘ సభ్యుల్లో మేము కూడా ఒక సభ్యుడేనా అంటున్నాను. ఒక ఆయన పాటలు నడిపిస్తున్నారు, నేను వాక్యం చెప్తున్నాను. ఇంకో ఆయన ప్రభురాత్రి భోజనం నడిపిస్తున్నారు, ఇంకో ఆయన ప్రార్థన చేస్తున్నారు, ఇంకో ఆయన చందా పడుతున్నారు. అంతేనా? ఇదేదన్నా వేరే కోటానండి. ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల క్రీస్తు. కాబట్టి ముందు అంటే మనం ఎవరైనా సరే ఇతరులకు చెప్పే ముందే మనం ఏం చేయాలి, మన మనసుని ఎలాగా డెవలప్ చేసుకోవాలి, మనం ఎలా ఉండాలి అని అంటే, నేను సువార్థికుల ఉదాహరణకి ఎందుకు చెప్పానంటే, అక్కడ నుంచి నెగ్లిజెన్సీ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్లే కారణం అని నేను అంటలే, మనం కూడా మనం ఇచ్చి మనం దేవుని పనికి ఎలా ఇవ్వాలో అలాగ ఇస్తూ ఇంకొకరికి ఎలా ఇస్తే మనం ఎలా ఆశీర్వదించబడతాం అనేటటువంటిది చెప్పాలి. కాబట్టి దాతృత్వం కలిగి ఉండటం అనేది ఎవరి మనసు? క్రీస్తు మనసు. ఎవరికున్న ఆ మనసు? నిరుపేదలైనటువంటి మాసిదోనియా సంఘానికి ఉంది. మరి అన్ని బాగున్న వాళ్ళు ఇంకెలా ఉండాలి? అందుకంటే బెటర్గా ఉండాలా, తక్కువ ఉండాలి? కాబట్టి దేవుడు మనకి మానుదిన ఆహారం మాకు దయచేయండి అని ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడా? లేదు. మనకు భోజనం ఉంది, మనకు సోషల్ సెక్యూరిటీ కావాల్సినటువంటి అన్నీ ఉన్నాయి. నివాసం, కొన్ని ఒకటి సొంత ఇళ్ళు లేకపోయినా మంచి ఇంట్లోనే మనం నివాసం చేయగలిగే పరిస్థితులు. వాహనాలు ఇచ్చాడు దేవుడు, పరపతి ఇచ్చాడు, సమాజంలో ప్రతి ఒక్కటి ఇచ్చాడు. మనం దేవుని పని ఎలా చేయాలో, దేవునికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చేస్తే ఇంకా మరి ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. దేవుడికి ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా? నువ్వు ఇవ్వాల్సిందే ఇచ్చావంటాడా? అంటే నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నువ్వు ఇవ్వాలి, ఇచ్చావు, నేను నా దాని మీద నాకేంటి అని అంటాడా దేవుడు? ఇంకెక్కువ ఇస్తాడా? ఇంకా ఎక్కువ ఇచ్చే సామర్థ్యాన్ని ఇస్తాడు. అది దేవుని మనసు, అది దేవుని ఆలోచన. అంతే తప్ప ఆయన గడవక మనం అడగట్లా కదండి. దేవుడికి గడవక ఆయన వల్లగా ఆయన మేనేజ్ చేయలేక అడుగుతున్నాడా? ఆయన మనలాంటి వాడా? దేవుడికి ఇచ్చే భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. ఆ దాతృత్వం అనే దేవుని మనసుని, ప్రేమను ఎలాగ అభివృద్ధి చేసుకుంటున్నామో, విశ్వాసాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకుంటున్నామో, ఆ దాతృత్వాన్ని కూడా అలాగే అభివృద్ధి చేసుకుంటాం.